మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలు మనం మార్చి చదువుదాం. 1వ వచనం నేను చదువుతాను, 2, 3 కలిసి ఉంటాయి, మీరు చదవండి. 4, 5 కలిసి ఉంటాయి, నేను చదువుతాను, మీరు ఒక 6వ వచనం చదవండి. 7, 8 కలిసి ఉంటాయి, నేను చదువుతాను, మళ్ళీ 9, 10 కలిసి ఉంటాయి, మీరు చదవండి. రైట్, చాలా సిస్టమేటిక్గా పేర్చున్నాయి. చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంగమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులు అందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయిన గనక మేమేమియూ చెప్పవలసిన అవశ్యం లేదు. ప్రేమగల తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ 11వ వార్షికోత్సవం సందర్భంగా మీరు 3 దినాల ఈ కూడికలను మీరు మాకు ఇచ్చారు. నిన్న ఉదయం నిన్ను ఆరాధించి నీ సందేశం విని బలను సమీపించి మేము వార్షిక కూడిక సందర్భంగా ఈ పరిచర్య ఆరంభం, దాని కొనసాగింపు, ఇప్పుడు సంఘం ఉన్న పరిస్థితులను మేము అర్థం చేసుకుంటూ నిన్ను ఆరాధించగలిగాము. మీకు స్తోత్రాలు. గతించిన రాత్రి నుంచి ఈ కూడికల్లో నాయన తెస్సలోనిక సంఘానికి వ్రాయబడిన తొలి పత్రిక నుండి మేము కొన్ని పాఠాలు నేర్చుకుందామని మేము ఆరంభించాము. ఈ కొనసాగింపులో మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. గత రాత్రి ఏమేమి ధ్యానం చేశామో నీ దాసుని ద్వారా మరోమారు మాకు జ్ఞాపకం చేసిన నీ ప్రేమ కొరకు మీ కృతజ్ఞతలు ప్రభువా. మరి ఈ ఉదయకాలం నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని, నాయన నీ యొక్క సేవకుడిని ప్రేమించి ఆసక్తితో వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. మాతో మాట్లాడుతూ రండి. మహిమ మీరే మా ద్వారా పొందండి. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఒక సహోదరుడు రక్షింపబడి ఒక పెర్ఫెక్ట్ చర్చ్లో, ఒక పరిపూర్ణమైన సంఘంలో సంఘ సభ్యుడు కావాలని ఆ సిటీ అంతా తిరుగుతూ వచ్చాట. ఆయనకు ఏ పరిపూర్ణమైన సంఘం కూడా కనబడలా.
చివరకు ఒక సేవకుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నట్ట, అయ్యా, ఈ పట్టణంలో ఏదైనా ఒక పరిపూర్ణమైన సంఘం ఉంటే అందులో చేరి నేను ఆ సంఘ సభ్యుడిగా నా జీవితాన్ని కొనసాగించాలని ఉంది. నేను పట్టణం అంతా వెతికాను, ఇంకా వెతకవలసినది కొన్ని ఉన్నాయనుకోండి, కానీ నాకు అర్థమైంది ఈ పట్టణంలో పరిపూర్ణమైన సంఘం ఏది లేదని. మీరు చెప్పండి, ఏదైనా ఒక పరిపూర్ణమైన సంఘం ఉందని మీకు అనిపిస్తే నేను నేరుగా పోయి ఆ సంఘ సభ్యుడినై బాగుపడతాను అని అడిగాట. అప్పుడు ఆ దేవుని సేవకుడు అన్నాడు, సరే, మిగిలిన కూడా నువ్వు సర్వే చేసి ఒక పరిపూర్ణమైన సంఘం నువ్వే కనుక్కో. అయితే ఆ పరిపూర్ణమైన సంఘం నీకు కనబడిన తర్వాత దయించు నీవు దాని సభ్యుడు కావద్దు, ఎందుకంటే నువ్వు వెళ్ళగానే అది అసంపూర్ణం అయిపోద్ది అన్నాడట. మీకు అర్థం కాల? నువ్వు అందులోకి వెళ్ళగానే సంఘం ఏమైపోద్ది? అసంపూర్ణమైపోద్ది. అంటే దైవజనుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రియులారా, ఏ సంఘము ఈ భూమి మీద సంపూర్ణంగా అన్ని కోణాల్లో సరిగా ఉన్న సంఘం అని అనిపించుకోలేదు. అది ఒక వ్యక్తి దగ్గర నుంచే మార్పు రావాలి అనే ఉద్దేశంతో సేవకుడు అట్లా చెప్పాడన్నమాట. సరే, మా పాస్టర్ గారు ఒకసారి నేను ఇదివరకు ఉన్న సంఘంలో ఒక ఉదాహరణ చెప్పినాడు. ఆయన ఒక సేవకుడి దగ్గరకు ఒక అమ్మ వచ్చి, అయ్యా, నేను ఉజ్జీవంతో ఉన్న ఒక సంఘంలో సభ్యురాలు అవ్వాలని నాకుంది. మీరు మన పట్టణంలో ఏదైనా ఒక ఉజ్జీవంగా ఉన్న సంఘం చెబితే నేను ఆ సంఘములో చేరి ఉజ్జీవంగా ఉందామని నాకు ఆశ ఉంది అందట. అంటూ మీ సంఘమే ఉజ్జీవంగా ఉన్న సంఘం అని అనుకొని వచ్చాను. మరి సంఘ సభ్యురాలను అవ్వమంటారా లేక ఏదైనా చేయమంటారా అంటే, అమ్మ, నాకు తెలిసినంత వరకు నా సంఘం పెద్ద ఉజ్జీవంగా ఉన్న సంఘం అని నేను అనుకోవట్లేదు. నీకు ఉజ్జీవంగా ఉన్న సంఘం ఏదో తెలుసుకోవాలని నీకుంటే నువ్వు ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి నీ చుట్టూ శుద్ధ మొక్కతో రౌండ్గా ఒక చిన్న గీత గీసేసుకుని మోకరించి ప్రార్థన చేయి. ఒక్కొక్క సంఘాన్ని గురించి కళ్ళు తెరిచి చూడు. ఏ సంఘం గురించి ప్రార్థించడం అయిపోయిన తర్వాత శుద్ధ మొక్క గీత చెరిగిందో ఆ సంఘం ఉజ్జీవంగా ఉన్నట్టు లెక్క. ఆ సంఘంలో సభ్యురాలు అవ్వు, చాలా బాగుంటుంది అన్నట్ట. సరే, మొత్తానికి ఆమె ఇంటికి పోయి తలుపు వేసేసుకొని మోకరించి శుద్ధ మొక్క తీసుకొని తన చుట్టూ రౌండ్గా గీత గీసేసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఒక సంఘం గురించి ప్రార్థించింది. ఉదాహరణకు బ్యాప్టిస్ట్ సంఘం గురించి ప్రార్థించింది, కళ్ళు తెరిచింది, శుద్ధ మొక్క గీత అలాగే ఉంది. ఓహో, ఈ సంఘం ఉజ్జీవంగా లేదన్నమాట. మళ్ళీ కళ్ళు మూసుకుంది. లూథరన్ చర్చ్ కొరకు ప్రార్థించింది, మళ్ళీ కళ్ళు తెరిచింది, శుద్ధ మొక్క గీత అలా కనబడుతుంది, చెరగల. అంటే ఆ సంఘం కూడా ఉజ్జీవంగా లేదన్నమాట. మెథడిస్ట్ వారంటే అంతా మెథడాలజీ కదా, పవిత్రంగా ఉంటారు, ఖచ్చితంగా ఈ గీత చిరిగిపోద్దనుకొని ఎంతో భారంగా ప్రార్థించి కళ్ళు తెరిచిందంట. మెథడిస్ట్ చర్చ్ కొరకు ప్రార్థించే కూడా గీత జరగల. అంటే ఆ సంఘం ఉజ్జీవంగా లేదన్నమాట. మళ్ళీ అసలు ఎల్ఈఎఫ్ఓలు అంటే చాలా డిసిప్లైన్డ్ చర్చ్ అంటారు కదా, వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగిన సంఘం అంటారు. దీని కొరకు ప్రార్థన చేస్తానని మళ్ళీ ప్రార్థన చేసి కళ్ళు తెరిచిందంట, శుద్ధ మొక్క గీత జరగల. వింటున్నారా లేదా మీరు? సరే, ఇక భక్సింగ్ గారు సావాసం ఎందుకు వదిలేయడం? హెబ్రోన్ అసెంబ్లీ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అసలు క్రమానికి పెద్దపేట వేస్తారు మనోళ్ళు కనుక, ఇది క్రమమున్న సంఘం కదా, ప్రార్థన చేద్దామని మోకరించి హెబ్రోన్ అసెంబ్లీ కొరకు ప్రార్థన చేసిందట. కళ్ళు తెరిచిందంట, గీత జరగల. ఒరి హెబ్రోన్ చర్చ్ రివైవల్తో ఉంటుందంటే ఇది ఇలాగే ఉందా అనుకుందంట. అట్లా కాదులే, బ్రదర్ సంఘాలకు బోధ ఎక్కువ కదా వీళ్ళు, కనుక వీళ్ళు చాలా వాక్యం మీద పట్టుండాలని అంటుంటారు, వీళ్ళు గురించి ప్రార్థన చేద్దాం. మళ్ళీ మోకరించి ప్రార్థన చేసిందంట, కళ్ళు తెరిచేసరికి గీత అలాగే ఉందట. వింటున్నారా మీరంతా? ఇక ప్రార్థన చాలులే అనుకుంది. ఇక ప్రార్థన చాలించి మళ్ళీ దేవుని సేవకుడి దగ్గరికి వచ్చిందట. అయ్యా, నువ్వు చెప్పిన సలహా పాటించాను. నేను ఇలాగ వరుసగా బ్యాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, తర్వాత ఎల్ఈఎఫ్, హెబ్రోన్ అసెంబ్లీ, బ్రదరన్ అసెంబ్లీ
అన్నిటి కొరకు ప్రార్థన చేశాను, శుద్ధమొక్క గీత జరగటం లేదు, నాకు అర్థమైంది ఏ సంఘాలు ఉజ్జీవంగా లేవని, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగిందంట. ఆ పెద్ద ఆయన అన్నాడు, అమ్మా ఆ సంఘాలు ఉజ్జీవం ఉందో లేదో అది వేరే విషయం, కానీ అసలు నీలో నిజంగా ఉజ్జీవం ఉంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కన్నీరు కారి ఆ శుద్ధమొక్క గీత కొంచెమైనా జరిగితే ఆ సంఘం మీద నీకు భారం ఉందని అర్థమై ఆ సంఘానికి నువ్వు వెళ్తే ఉజ్జీవం వస్తుందని అసలు నీ కొరకే ఈ సూత్రం చెప్పాను అన్నాడంట. సిగ్గుపడిపోయిందంట ఆమె. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవులు ఎట్లయినారంటే ఆ సంఘంలో ఉజ్జీవం లేదు, ఈ సంఘంలో ఉజ్జీవం లేదని సేవకుడిని సంఘాన్ని దుయ్యబెట్టడం వచ్చేస్తుంది మనకు. కానీ అసలు రివైవల్ నాతో మొదలవ్వాలి, పరిపూర్ణత నాతోనే మొదలవ్వాలి అనేటువంటి ఆరాటాలు మనకు కొంచెం తగ్గిపోయినాయి. అందుకే తమ్ముడు అంటున్నారు, అన్న ఏంటో మన వాళ్ళ మధ్య అలసత్వం పెరిగింది, అంత చురుగ్గా పాల్గొనడం లేదు, ఆసక్తిగా వాక్యం కొరకు రావడం లేదని అంటే నేను అన్నాను, కోవిడ్ వచ్చాక ఈ అలసత్వం బాగా పెరిగింది తమ్ముడు అని చెప్పాను. కానీ నా మనసులో ఏముందంటే, కరోనా వచ్చినప్పుడు అందరూ ఒకే దగ్గర కూర్చొని మీరు ఆరాధించే వాక్యం వింటే ఒకరు వదిలిపెట్టిన గాలి మరొకరు పీల్చుకుంటే చస్తారని మీరు మందిరాలకు రావద్దు, మీ ఇంటికి లింకులు పంపుతాము, జూమ్లో జాయిన్ అవ్వండి అని మేమే నేర్పించాం. కనుక జూమ్ అలవాటైన మీరు ఇప్పుడు రూముకి రావట్లా, అవునా? జూమ్ అలవాటు అయిపోయింది, ఇప్పుడు రూముకి రావట్లా, మందిరానికి రావట్లా. ఆసక్తి కొంచెం అనగారుతా ఉంది. దేవుని స్తోత్రం, మీరు ఆసక్తితో మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరండి, భూమి మీద ఏ సంఘం కూడా పర్ఫెక్ట్ చర్చ్ అవ్వదు. ఏదో ఒక లోపం, ఏదో ఒక లొసుగు, ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాగనే ఇవాళ భూమి మీద ఉన్న ఏ సంఘం అది పరిపూర్ణమైన ఉజ్జీవంతో ఉంది అని కూడా మనం చెప్పలేము. కాకపోతే భూమి మీద ఒక మాదిరి గల సంఘం ఉండొచ్చు, ఆ సంఘాన్ని మనం అనుసరించవచ్చు. ఈ రోజున పౌలు గారు రాసినటువంటి 10 వచనాల్లో తెస్సలోనికా సంఘాన్ని అభినందిస్తూ వారి గురించి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మీరు బట్టి ఆనందిస్తున్నానని చెబుతూ మీరు ఒక మోడల్ చర్చ్గా ఉన్నారు అని చెప్పినటువంటి విషయాలు మనం ఈ లేఖనాల్లో మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. అదేంటంటే, సంఘము దాని యొక్క ప్రియులారా ఏమంటే విలువ మనం ఎరగడం చాలా ప్రాముఖ్యం. ప్రభువు సంఘమును ప్రేమించాడు, ఇది మొదటి మాట. ప్రభువు సంఘము కొరకే రక్తం కార్చాడు, ఇది రెండో మాట. ప్రభువు సంఘమును తన రక్తంతో కొనుక్కున్నాడు, ఇది మూడో మాట. ఆలకిస్తున్నారా ఈ మాట? కనుక సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షకుడికి ఇచ్చాడు, ఇది 4వ మాట. సంఘమునకు వాక్యమును పోషణగా ఇచ్చాడు, 5వ మాట. సంఘమునకు, ఆలకిస్తున్నారా, కాపరులుగా వాక్య సేవకులను పెట్టినాడు, ఇది 6వ మాట. ఇట్లా సంఘము దేవుని దృష్టిలో అది చాలా ప్రశస్తమైనది. కొంతమంది సంఘమును ఏమండి చిన్న చూపు చూడడం, లేక సంఘాన్ని తోలనాడడం, లేక సంఘములో తోటి పరిశుద్ధులతో కలిసి ఆరాధించి వారి విశ్వాస అనుభవాల్లోంచి వారు తెలుసుకోవడం, నేర్చుకోవడం అనే దాన్ని కొంచెం ప్రియుల అలసత్వం ఎందుకు చూపిస్తున్నారంటే, సంఘము దాని యొక్క విలువ మనకు అర్థం కాక. అమ్మ వింటున్నారా? ఒక మాటలో చెప్పేస్తాను, సంఘం యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది అంటే, ఇవ్వండి, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రాముతో అన్నాడు, నీయందు నీ సంతాన మూలముగా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తానన్నాడు. బ్లెస్సింగ్ టు ఆల్ నేషన్స్. ఏమంటే అబ్రాము, నేను ఇస్తున్న వాగ్దానం ఏంటనంటే, భూమి మీద ఉన్న సమస్త జనులను నీయందు నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. ఇది గాడ్స్ విజన్, ఇది దేవుని యొక్క దర్శనం. బైబిల్లో ఉన్న దేవుని యొక్క దర్శనం ఏంటి అని అంటే, భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించాలి. ఈ సమస్త జనులు ఎట్లున్నారో చెప్పమంటారా మీకు? అమ్మా వినండి, వీళ్ళు ఆశీర్వదించబడక మునుపు భూమి మీద ఉన్న సమస్త జనులు ఎట్లున్నారు అంటే, ఆదికాండం 11వ అధ్యాయం ప్రకారం వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. స్కాటర్డ్ పీపుల్. ఏమైనారు? ఈ ప్రజలందరూ చెదిరిపోయి ఉన్నారు. స్కాటర్డ్ పీపుల్ వీళ్ళంతా. వాళ్ళు చెదిరిపోక మునుపు ఏమయ్యారో చెప్పనా మీకు? అమ్మా వింటున్నారా? ఆదికాండం 6వ అధ్యాయంలో వారు కరప్టెడ్ పీపుల్ అయిపోయినారు, చెడిపోయిన మనుషులయ్యారు. చెదరిన మనుషులు కాస్త ఏమైనారు? చెడిపోయిన మనుషులైనారు.
ఎంత చెడిపోయినారు అంటే మోషే రాశాడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, తర్వాత వారి హృదయం, వారి తలంపులు, వారి ఊహలు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. చూసారా, వారు చెడిపోయిన మనుషులైపోయినారు. ఈ మనుషులు వినండి, చెప్తాను వినండి. ఆ చెడిపోయిన మనుషులు ఎలా చెడిపోయినారని మోషే రాశాడంటే, వారి హృదయం చెడిపోయిందట, తర్వాత వారి తలంపులు చెడిపోయినాయంట, తర్వాత వారి ఊహలు కూడా చెడిపోయినాయంట. ఈ మూడు ఒకటే అని ఎప్పుడూ ఆలోచించకండి. మూడు వేరు వేరు. హృదయం అంటే పుట్టిన నాటి నుంచి అది మన దగ్గరే ఉంది. మన హృదయం దేనికి సింబాలిక్గా ఉందంటే అక్కడ అది మన పాస్ట్ లైఫ్, మన భూతకాలపు జీవితం, అది చెడగొట్టేసుకున్నాం. తలంపులు అంటే ఏ రోజు తలంపులు ఆ రోజుకే వస్తాయి. అందుకని తలంపులు ఏంటనంటే అది మన ప్రజెంట్ లైఫ్, అది మన వర్తమాన కాలం. హృదయం మన భూతకాలం. అమ్మ బాధపడుతున్నదా మీకు? హృదయం మన భూతకాలం, చెప్పండి. తలంపులు మన వర్తమాన కాలం. ఊహలు అనేవి అది భవిష్యత్ కాలానికి చెందినవి. నిన్నటికి ఊహలు ఉండవు, ఈ రోజుకి ఊహలు అక్కర్లేదు, తలంపులు ఉంటే చాలు. రేపటికి ఊహలు అవసరం కదా. ఊహలంటే భవిష్యత్ కాలం అన్నమాట. అంటే ఆనాటి చెడిపోయిన మనుషులు వారు భూతకాలం చెడగొట్టుకున్నారు, తర్వాత వారు వర్తమాన కాలం చెడగొట్టుకున్నారు, తర్వాత వాళ్ళ భవిష్యత్తు కాలం చెడగొట్టుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులు. అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులకు ఇక వచ్చేది ఒకే ఒక కాలం, దాని పేరే పోయే కాలం. అదే కదా వాళ్ళకి వచ్చిన తర్వాత. అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులకు ఇక వచ్చేది పోయే కాలం, కాకపోతే ఇంకేం కాలం ఉంటుంది చెప్పండి? హృదయమా చెడగొట్టుకున్నారు, తలంపులా చెడగొట్టుకున్నారు, ఊహలా చెడగొట్టుకున్నారు, భూతకాలమా చెడగొట్టుకున్నారు, వర్తమాన కాలమా చెడగొట్టుకున్నారు, భవిష్యత్తు కాలమా చెడగొట్టుకున్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే కరప్టెడ్ పీపుల్, చెడిపోయిన మనుషులు. చెదరని జనాంగాలు ముందు చెడిపోయిన జనాంగాలు అయినాయి. సరే, వీళ్ళు ఇట్లా మారడానికి ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరే వెళితే అక్కడ ఉన్నదేంటో తెలుసండి. ఒక రెబలియస్ ఫ్యామిలీ, ఒక తిరుగుబాటు చేసే కుటుంబం కదా. ఆదామవ్వల కుటుంబం అది తిరుగుబాటు చేసిన కుటుంబం. తిరుగుబాటు చేసిన కుటుంబంలోంచి చెడిపోయిన జనాంగాలు రాగా, చెడిపోయిన జనాంగాల్లోంచి చెదరిపోయిన జనాంగాలు రాగా, ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనానికి నేపథ్యం ఈ మూడే. అబ్రాము, నీ యందు, నీ ద్వారా, నీ సంతానము ద్వారా భూమి మీద సమస్త జనంలో నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అర్థమవుతుందా విషయం? మరి ఇప్పుడు అబ్రాము నందు అంటే అబ్రాము ఉన్నాడుగా, అతని సంతానం ఎవరు? ఇస్సాకునా? అంటే ఇస్సాకు సాధనమైతే అవ్వచ్చు, కానీ అక్కడ మోషే ద్వారా దేవుడు చెప్పిన ఆ వాగ్దానములున్న ఆ సంతానం ఇస్సాకు కాదు. చదవండి, మీకు తెలుస్తుంది. గలతీ పత్రిక 3:16 చూస్తారా? గలతీలకు రాసిన పత్రిక 3:16. గలతీలకు రాసిన పత్రిక 3:16. అబ్రామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆ సంతానము ఎవరటమ్మా? క్రీస్తు. అబ్రాము, నీయందు నీ సంతానముల ద్వారా కాదు. అబ్రాము, నీయందు నీ సంతానము ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. మరి యేసు ప్రభు వలన సమస్త జనులకు ఎట్లా వస్తుంది ఆశీర్వాదం అంటే, ఇప్పుడు చెప్తాను వినండి. యేసు వ్యక్తుల యొక్క పాపక్షమాపణ కొరకు మరణించి వ్యక్తులు నీతిమంతులుగా తీర్చబడడం కొరకు తిరిగి లేచినాడు. అమ్మ వింటున్నారా? మరణం మన పాపక్షమాపణ కొరకు, ఆయన పునరుత్థానం మన నీతిమంతులుగా తీర్చబడడం కొరకు. ఈ మాట గలతీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఉంటుంది. అండర్లైన్ చేయండి. చివరి వచనం, మంచి వచనం అది. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, లాస్ట్ వెర్స్ చదవండి. ఏమి రాసింది అక్కడ? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి, అది ఆయన మరణం. అవునమ్మా. ఆ తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబొట్టకై లేపబడ, అది రిజరక్షన్.
ఆయన శిలువ మరణం మన పాప క్షమాపణ కొరకు, ఆయన పునరుత్థానం మన నీతిమంతులుగా తీర్చబడ్డం కొరకు. కనుక అట్లా మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. శిష్యుల్ని ఏమన్నాడు? మీరు పైనుంచి శక్తి పొందే వరకు, పైనుండి వచ్చే శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. మీరు పైనుండి శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నారు. అప్పుడు వారు యేసుప్రభు ఆరోహణమైన తర్వాత, ఆలకిస్తున్నారా మీరంతా, వారు ప్రార్థనలో ఉన్నారు. ఎన్ని రోజులు ప్రార్థించారు? చెప్పండి, ఎన్ని రోజులు ప్రార్థించారు? ఏంటి అలా చూస్తున్నారు? 40 డేసా? 50 రోజులా? 40 రోజులు ఆయన వారి మధ్యలో ఉన్నాడు. 50 డేస్ అన్నమాట, మంచి మాట తమ్ముడు. 40 రోజులు వారి మధ్యనే ఉన్నాడు. దాని తర్వాత పస్కా తర్వాత రావలసిన పెంతెకోస్తు పండగకు 50 రోజులు అవసరంగా, ఇప్పుడు పెంతెకోస్తు పండగ రోజుకు మధ్యలో 10 రోజులు. ఒక మంచి సీక్రెట్ చెప్పనా మీకు? భూలోకానికి పరలోకానికి ఆమె వింటున్నారా? ఎన్ని రోజుల ప్రయాణమో తెలుసా మీకు? భూలోకం నుంచి పరలోకానికి ఎన్ని రోజుల ప్రయాణమో చెప్పనా? 5 రోజుల ప్రయాణం. ఇదేంటి అలా చెప్తున్నాడు వీడు అనుకుంటున్నారేమో. యేసు ప్రభువు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 5 రోజులు అయింది, అక్కడి నుంచి పరిశుద్ధాత్మ పంపడానికి 5 రోజులు అయింది. ఇటు 5 రోజులు చెప్పండి. అలాగని 5 రోజులు అవుతాయి అనుకోకండి, ఊరికే జోక్ చేస్తున్నాను నేను. అంటే పెంతెకోస్తు దినమన, అంటే పస్కా పండుగ రోజు మరణించిన ప్రభు పెంతెకోస్తు దినమన పరిశుద్ధాత్మని లోకాన్ని పంపడానికి మధ్యలో 50th డే కదా, అది 50 రోజులు. 40 రోజులు ఆయన శిష్యులతోనే ఉన్నాడు. 10 రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక వ్యవస్థ భూమి మీద ఆరంభమైంది. ఆ వ్యవస్థ పేరే సంఘం. ఆమె అర్థమవుతుందా మీకు చెప్పే విషయం? దేనికి సంఘం అంటే, చెడిపోయిన తిరుగుబాటు చేసిన కుటుంబంలోంచి చెడిపోయిన జనాంగాలు తయారైతే, చెడిపోయిన జనాంగాలు కాస్త చెదిరిపోయిన వంశాలైపోతే, ఇప్పుడు వీళ్ళందరినీ ఆశీర్వదించే నిమిత్తం యేసు ప్రభు భూమి మీదకి వచ్చాక మరణించి పాపక్షమాపణ సంపాదించాడు, తిరిగి లేచి నీతిమంతులుగా తీర్చే ప్రక్రియ మొదలుపెట్టాడు. ఆయన వెళ్ళిపోయాడు, తన ఆత్మను పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన భూమి మీద ఒక వ్యవస్థ ఆరంభమైంది. ఆ వ్యవస్థ పేరే సంఘం. అది భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక వ్యవస్థ. దేర్ ఇస్ నో అదర్ ఇన్స్టిట్యూషన్ టు బ్లెస్ ఆల్ ద నేషన్స్. భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించడానికి ఈ భూమి మీద మరొక వ్యవస్థే లేదు సంఘం తప్పించి. అర్థమవుతుందా? తాను ప్రేమించింది దాని కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తంతోనే కొనుక్కున్నాడు, దానికి ఆయన శిరస్సు అయినాడు, తన ఆత్మను దాని పర్యవేక్షణగా పెట్టాడు, దాని పోషణకు తన వాక్యం ఇచ్చాడు, దాని కాపలాగా తన సేవకులు పెట్టాడు. ఆయన ఎంత మినిస్ట్రీ చేస్తున్నాడో సంఘానికి. దేవుడు అంత పరిచర్య అందించి ఇది ఒక విలువైనదిగా దేవుడు చూస్తున్నప్పుడు దీన్ని చిన్న చూపు చూడకూడదు. ఆమె అర్థం, చర్చిగా ఏం వెళ్తాములండి సంఘానికి. అసలు కొంతమంది చర్చ్ అంటే కూడా పెద్ద రెస్పెక్ట్ ఉండదు. అమ్మ వింటున్నారా? ఈ ఆదివారం ఎక్కడో ముగ్గులేస్తారు, ఆదివారం మరొకటి దగ్గర ముగ్గులేస్తారు, మరొక ఆదివారం ఎక్కడో ముగ్గులేస్తారు. ముగ్గులేటువంటి అది ఎక్కడెక్కడ ఉంటుంటారు. ఎప్పుడో వారికి వీలైనప్పుడు ఊర్లో ఉంటే స్థానిక సంఘానికి అప్పుడు కనబడతారు. మీ చర్చ్ అంటే రెస్పెక్ట్ లేదన్నమాట. సంఘమును ప్రేమించండి, ఎందుకంటే ప్రభువు ప్రేమించాడు కనుక. మళ్ళీ ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 8 విషయాలు గుర్తుంటాయి. ఇవన్నీ మళ్ళీ చెప్తాను, వినండి. సంఘమును ఎవడి ప్రభు చేత ప్రేమించబడింది, అది ఒకటి. సంఘం దాని కొరకే ప్రభు ప్రాణం పెట్టాడు, 2. తన రక్తముతో కొనుక్కున్నాడు, 3. దాని శిరస్సుగా ఆయనే ఉన్నాడు, 4. దాని సూపర్వైజర్గా పర్యవేక్షకుడుగా పరిశుద్ధాత్మను పెట్టాడు, 5. దాని పోషణగా వాక్యం ఇచ్చినాడు, 6. వింటున్నారా లేదా మీరంతా? దానికి వింటున్నారా? కాపలా కాయడానికేమో కాపర్లను పెట్టాడు. 7వ విషయం, ఇన్ని పరిచర్యలు ప్రభు ఈ సంఘం కొరకు చేసినప్పుడు
దీని ద్వారా ఆయన ఉద్దేశం ఏంటనంటే బ్లెస్సింగ్ టు ఆల్ నేషన్స్, సమస్త జనులకు, సమస్త వంశములకు ఆశీర్వాదం. ఎట్లా వస్తుందో చెప్తాను వినండి. పెంతెకోస్తు రోజు వచ్చేసరికి భూమి మీద ఉన్న సమస్త వంశాలు 4 భాగాలు. పెంతెకోస్తు దినానికి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద ఉన్న సమస్త వంశములు అంటే 4 గుంపులు. గుంపుల పేర్లు చెప్తాను, నోట్ చేయండి. ఒక గుంపు పేరు యూదులు, ఫస్ట్ గ్రూప్. రెండవ గుంపు సమరయులు, అంటే వాళ్ళ యూదులు కాదు, సగం యూదులే, సగం అన్యులు వాళ్ళు, కాబట్టి అది రెండో గుంపు. మూడో గుంపు ఎవరు అంటే అన్యులు, మూడో గుంపు అన్యులు. 4వ గుంపు ఎవరంటే బాప్తిసమిచ్చి యోహాను శిష్యులు. ఆ బాప్తిసమిచ్చి యోహాను శిష్యుల్లో ఆలకిస్తున్నారా, యూదులుంటారు, సమరయులుంటారు, అన్యులు కూడా ఉంటారు. వాళ్ళకు ప్రత్యేకమైన సెక్ట్ అయిపోయినారు, వారు గుంపు అయిపోయారు. అంటే పెంతెకోస్తు దినం వచ్చేసరికి భూమి మీద ఉన్న గుంపులు 4. ఈ 4 గుంపులను బ్లెస్ చేయడానికి వింటున్నారా, దేవుడు చేసిన ప్రక్రియ సంఘమని పెట్టి సంఘములోకి వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని యూదుల మీదకి పంపి యూదులందరినీ కూడా సంఘములు తీసుకొచ్చాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో సమరయుల మీదకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించి సమరయులు తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అన్యజనులను మీదకు తన ఆత్మనిచ్చి వారిని కూడా సంఘములో తీసుకొచ్చి పెట్టాడు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో బాప్తిసమిచ్చి యోహాను శిష్యులకు ఆత్మను అనుగ్రహించి వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. ఇక ఎవరు మిగల్లా? 2, 8, 10, 19. అపోస్తలుల కార్యం 2, 8, 10, 19 ఈ 4 అధ్యాయాలు మినహాయించి మరొక దగ్గర ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనుషుల మీద వ్రాలిన వృత్తాంతాలు ఉండవు. అంతే 4. వీళ్ళంతా ఫెడరల్ హెడ్స్. ఆ రోజుల్లో ఉన్న యూదులు, ఆ రోజుల్లో ఉన్న సమరయులు, ఆ రోజుల్లో ఉన్న అన్యులు, ఆ రోజుల్లో ఉన్న బాప్తిసమిచ్చి యోహాను శిష్యులు, ఆయా గుంపులకు వాళ్ళు ఫెడరల్ హెడ్స్ అన్నమాట. వాళ్ళు ప్రాతినిధ్యం ఇచ్చేవాళ్ళు. యూదులు ఆ రోజున ఎంతమంది మీద అయితే పరిశుద్ధాత్ముడు వచ్చాడో వాళ్ళందరినీ, వాళ్ళు వెనుకున్న యోధా జాతిని దేవుడు అంగీకరిస్తున్నాడు. సమరయులను దేవుడు అంగీకరిస్తున్నాడు, అన్యులను దేవుడు అంగీకరిస్తున్నాడు, అలాగే బాప్తిసమిచ్చి యోహాను శిష్యులను అంగీకరిస్తున్నాడు. అందరిని తీసుకొచ్చి ఎందులో పెడుతున్నాడు అనంటే సంఘము అనబడిన ఈ ఆశీర్వాదానికి కారకమైన లేక మాధ్యమైన సంఘం అనే వ్యవస్థలో తెచ్చిపెడుతున్నాడు. ఇది అర్థం కావట్లేదు మన వాళ్ళకి. ఏంటో సంఘం అంటే మనం ఇటుక, రాళ్ళు, సిమెంటు, ఇనుము, కర్రతో చేసుకుని చర్చ్ అనుకుంటున్నా. బిల్డింగ్ చర్చ్ ఎప్పుడు అవ్వదు. ఇది మందిరం. సంఘం మనుషులు వింటున్నారా, సంఘం కూడుకునే స్థలం మందిరం. ఇలా మళ్ళీ చెప్పనా మీకు, సంఘం ఎవరు కడతారు? నేను తమ్ముడు చెప్పారు ఆ మాట. సంఘం ఎవరు కడతారు? ఆ మధ్య ఒక ఊరికి పోయాను నేను, మా ఒరిస్సా బోర్డర్లో లేండి. అన్నాడు, బ్రదరు మేము ఎంత పెద్ద సంఘం కట్టుకున్నాం అన్నాడు. నేను అన్నాను, సంఘం మీరు కట్టారు అన్నాను. అవునండి మేమే కట్టుకున్నాం అన్నాడు. మళ్ళీ అడిగాను, సంఘం మీరే కట్టారు? అవును మేమే కట్టుకున్నామండి, 1,30,00,000 అయింది అన్నాడు. సంఘం మీరే కట్టారా? మేమే కట్టుకున్నాం అన్నాడు. 1,30,00,000 ఎందుకండి సంఘం కట్టడానికి అన్నాను నేను. ఆడికి ఒక్క మొక్క అర్థమై చావాలి నా ప్రశ్న. అంటే అతని బ్రెయిన్లో ఉన్నదేంటి? సంఘం అంటే కట్టినటువంటి మందిరం. ఇది మందిరం. మందిరం లోపల కూర్చోవడానికి వస్తుంది, అది సంఘం. క్రైస్తవులకు ఈ రోజుకి వ్యత్యాసం తెలియట్లా. వింటున్నారా? సంఘాన్ని దేవుడు కడతాడు, మందిరాన్ని మనం కట్టుకుంటాం. సంఘములు ఎక్కడ అడిగామనుకోండి, మీ సంఘములు ఎంతమంది ఉంటారంటే నన్ను ఎవరైనా అడిగారనుకోండి, నాకు తెలియదు. ఎందుకంటే ఇందులో మారు మనసు పొందినాడు ఎవడో, లేక నటించినటువంటి ఉంటారే కొంతమంది మాయిదారక్కలు. మా ముందేమో తెల్ల పౌరాలకు కనబడతారు, కానీ నిజం కాదు, నల్లకాకులు. కానీ తెల్ల పౌరాలను లెక్క పెట్టేసామనుకోండి వీళ్ళు సంఘం అని, ఇవి నల్లకాకులు ఇవి. కాబట్టి వీళ్ళు సంఘం అనుకోకూడదు. బ్రదర్ మీ సంఘంలో ఎంతమంది ఉంటారంటే, మా సంఘం యొక్క లెక్క నాకు తెలియదు, మందిరానికి వచ్చిన వాళ్ళు లెక్క చెప్పమంటే చెప్తా. మందిరం లెక్క మేం చెప్పగలం, సంఘం లెక్క ఆయన ఎరుగును. సంఘం లెక్క ఎవరికి ఎరుగును? ఆయన ఎరుగును.
ఏమండి వింటున్నారా? సంఘము లెక్క ఆయనకు తెలుసు, మందిరము లెక్క సేవకులుగా మాకు తెలుస్తుంది. దీని విభజన మనకి కొంచెం స్పష్టంగా అర్థం కావాలి. చెప్పండి, మనం ఎవరు అంటే ఒక మాట చెప్పి సంఘం. చెప్పండి, మనం ఎవరు? సంఘం. మన సంఘం అంతా కూర్చున్నాము. ఇదేంటిది? మందిరం. ఒక మంచి మాట చెప్పనా? వినండి, బాగా చెప్తాను. సంఘం అది కదులుచున్న మందిరం. అమ్మా, ఈ మందిరం ఇది కదలని మందిరం. ఈ రోటరీ నగర్లో మన మందిరం ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటుంది, కదలదు. కానీ ఏమండి, బాలస్వామి గారు అనే ఆ మందిరం అక్కడక్కడికి రోజు కదులుకుంటూ పోతూ ఉంటుంది. జాన్ బాబా అనే మందిరం కదులుతూ ఉంటుంది. ఈ స్వామి అనే మందిరం కదులుతూ ఉంటుంది. ఇది సంఘం. ఇది సంఘములో ఇది ఒక అంగం. ఇది కదులుతూనే ఉంటుంది. కనుక దేవుని పిల్లలు కదులుచున్న మందిరాలు, మన కట్టుకున్న మందిరం అది కదలని మందిరం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలియకపోతే దీనికి మనం దండం పెట్టుకుంటూ కూర్చుంటాం. ఏది ఏమంటే, కబడ్డీ కోతకు వెళ్ళినప్పుడంట, కబడ్డీ అప్పుడే చూసారు, కబడ్డీ ఏమంటే ప్లే ఎప్పుడైనా చూసారా? వాడు కౌంట్కి వెళ్ళినప్పుడు అక్కడ గీత ఉంటుంది, దాన్ని ఇట్లా ముద్దు పెట్టుకొని అనుకుంటూ వెళ్తాడనమాట. ఏది ఏమండి, మంచి పాయింట్స్ రావాలని వెళ్తాడు. అలా కొంతమంది మందిరంలోకి వచ్చి ఆ ద్వారం, మీ దగ్గర నేను ఎప్పుడు చూడలేదులేండి, చూసిన వాళ్ళ గురించే చెప్తున్నాను. మా వైపు మందిరం రాగానే ద్వారబంధానికి అని అనుకుంటారు. ఈ ద్వారబంధానికి ఎందుకు ముద్దులు పెడుతున్నారు వీళ్ళు, ఎందుకు ఇలా తాగుతున్నారంటే వాళ్ళకి అర్థమైంది అదే పాపం. నేను అన్నాను, పాస్టర్ గారు మీరు చెప్పాలి కదన్నా, మీరు చెప్పకపోతే పాపం ఎంత అజ్ఞానంగా ఉంది వాళ్ళ ఆరాధన. నాకు భయం ఏంటనంటే, అజ్ఞానపారాధన ఉన్న చోట అమ్మ ఆలకిస్తున్నారా, అపవిత్రమైన కార్యాలకు తెరలేస్తుంది. అజ్ఞానపారాధన ఈ రోజున కొన్ని ఆరాధనల్లో భయంకరమైన అపవిత్రత ఎందుకు కనబడుతుంది? అది ఏ మతమైనా కానీ అజ్ఞానపారాధన ఉన్న స్థలంలో అపవిత్రమైన కార్యాలకు మనం తెరలేపేస్తాం. అందుకని చర్చిలో అంటే మన వింటున్నారా, సంఘముగా మన మధ్య అజ్ఞానపారాధన ఉండకూడదు. మీరు చెప్పాలి కదన్నంటే, కనీసం దన్నన్నా గౌరవిస్తున్నారు కదా బ్రదర్ అంటున్నాడు ఆయన. కనీసం దన్నన్న వారు గౌరవిస్తున్నారు కదా అంటున్నాడు ఆయన. దీన్ని గౌరవించకపోతే ఏమైంది? ఆయన గౌరవించడం మానేసి దీన్ని గౌరవించి మంచి సున్నం కొట్టించినా, ఏమంటే దానికి కొంచెం బంగారు తాపడం వేసినా ఏమొచ్చుద్ది? ఇక్కడ ఏముండదు. కనుక ప్రియులారా వినండి, సంఘము దాని విలువను ఎరగండి. మళ్ళీ చెప్తాను, ప్రభు ప్రేమించింది సంఘాన్ని, ప్రభు తన రక్తం కార్చింది సంఘం కొరకు, ప్రభు కొనుక్కున్న తన సంఘాన్ని, ప్రభువే సంఘమును శిరస్సు అయినాడు, ప్రభువే పరిశుద్ధాత్మను పర్యవేక్షకునిగా పెట్టాడు, ప్రభువే తన వాక్యాన్ని పోషణగా ఇచ్చాడు, ప్రభువే తన సేవకులను ఆయన కాపలాదారులుగా పెట్టాడు. అలాగా సంఘము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలను ఆశీర్వదించుకుందామని అనుకున్న దేవుడు ఇప్పుడు చెప్పండి నాకు, అపోస్తలుగా 2వ అధ్యాయంలో షేము వంశాలన్నీ వచ్చేసినాయి. షేము వంశాలన్నీ వచ్చేసినాయి. అలాగనే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో హాము సంతానం, కూషీయుడు నల్లజాతి వాడు, వాడిలోంచి కూషీలు కూడా వచ్చేసారు, హాము సంతానం వచ్చేసింది. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో యాపేత వంశాలన్నీ కూడా లోపలికి వచ్చేసినాయి. ఈ 3 వంశాలను చెల్లిన బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో అన్ని వంశాలు మళ్ళీ వచ్చేసినాయి లోపలికి. అందుకనే అబ్రాహాము, నీయందు నీ సంతానం ద్వారా భూమి మీద సమస్త వంశాలను నేను ఆశీర్వదిస్తానని చెప్పిన తాత్పర్యం ఇది. దాని యొక్క రూట్ ఎక్కడుందంటే రెబలియస్ ఫ్యామిలీ, ఆదికాండం 3వ అధ్యాయం. దాంట్లోంచి వచ్చింది కరప్టెడ్ ఫ్యామిలీస్, అది ఏమండి ఆదికాండం 6వ అధ్యాయం. దాంట్లోంచి వచ్చింది స్కాటర్డ్ నేషన్స్, ఎవడు చెదిరిపోయిన జనాంగాలు, ఏమండి ఆదికాండం 11వ అధ్యాయంలో వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ వంశాలన్నీ నేను ఆశీర్వదిస్తాను, నీ యందు నీ ద్వారా వచ్చిన నీ సంతానం ద్వారా అన్న మాట, అది సంఘము ద్వారా దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. కానీ సంఘాన్ని చిన్నచూపు చూడకండి. ఈవెన్ వినండి, నేను రోమన్ క్యాథలిక్ సంఘాన్ని కూడా తప్పుపట్టాలని నాకు అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే, మీకు ఆ విషయం తెలుసా, హౌ టు ఏమంటే ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్ అని ఒక ఆయన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ప్రపంచంలో ఉన్న ప్రొటెస్టెంట్ క్రైస్తవులను కుదిపేసింది. అరే, దేవుని సన్నిధిని ఎలాగా మనం అనుభవించాలా అని పెద్ద వాళ్ళు చదివారండి.
రివైవలిస్టులు చదివారండి ఆ పుస్తకాన్ని. నాకు సిరంపూర్ యూనివర్సిటీలో దొరికింది అది, కలకటాలో. చిన్న పుస్తకం, అమ్మ వింటున్నారు, ఆయన పేరు డేవిడ్. చిన్న పుస్తకమే రాశాడు, హౌ టు ఎంజాయ్ గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధిని ఆస్వాదించడం ఎట్లా అని రాశాడు. తీరా నేను ఆయన బయోగ్రఫీ చూద్దాము అని ఆ వికీపీడియాలో చూస్తే ఆశ్చర్యం, అతను ఒక క్యాథలిక్. పోపులకు బిషప్పులకి వంట వండుకునే చెఫ్ అన్నమాట ఆయన, వంటోడు. దేవుని సన్నిధిని ఎంజాయ్ చేయడం ఎట్లా, ప్రభు సన్నిధి ఎంత క్లోజ్గా మనకి ఎలాగొస్తుంది అనేది రాశాడు. అందుకని అంటే ఇప్పుడు క్యాథలిక్ చర్చిలో కూడా దేవునికో శేషం ఉన్నారుగా, మరి దాన్ని ఎందుకు మనం తోలనాడడం? ఏ సంఘం, పేర్లు చాలా ఉన్నాయి అనుకోండి, ఏ సంఘాన్ని మనం తోలనాడొద్దు. దేవుని కొరకైన శేషాన్ని దేవుడు తన సంఘములు ఉంచుకుంటాడు. నేను తమ్ముడు చెప్పినట్లుగా దేవుడు తన సంఘమును తాను కట్టుకుంటాడు. దేవుడు తన సంఘాన్ని తాను కట్టుకుంటాడు. అది అలా బాగలేదు కానీ నేనేదో చేసేద్దాము, అది బాగలేదు కానీ నేనేదో చేసేస్తానని ఉజ్జాలు అయిపోకండి, చచ్చిపోతారు మీరు. కొంతమందికి ఉద్రేకాలు ఉంటాయి. ఉద్రేకం అంటే తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? ఉద్రేకం అంటే తెలుసా? నిబంధన మందసం పడిపోతుందంట, పట్టేసుకుని ఆపేద్దాం అనుకుంటున్నాడు. నీకెందుకు ఆ తపన, ఎందుకు ఆ ఉద్రేకం? అది ప్రభుది, ఆయన చూసుకుంటాడు. అది పట్టుకోవడానికి తగనని ఒక అడుగు వెనక వేయవలసిన పెద్ద ఆయన నేనేదో చేద్దామని తపన పడి చివరికి అతను తనువునే చాలించుకోవాల్సి వచ్చింది. కనుక ప్రభు తన సంఘాన్ని తను కట్టుకుంటాడు. మనకి ఏది చేయమంటే చేద్దాం, అని చెప్పని పని మనం చేయకూడదు. సరే, ఇంతకీ నేను అంతా ఎందుకు చెప్పి ఇంత ఉపోద్ఘాతం బంగాళాఖాతం అని చెప్పా. ఎందుకు చెప్పానంటే సంఘము దాని విలువ అది మనకు అర్థం కావాలి. ప్రభువే దీన్ని ప్రేమిస్తున్నాడు కనుక దీన్ని ప్రేమించడం రావాలి. సంఘము ద్వారా జరగవలసిన ఆ సంకల్పం నెరవేర్పుకొచ్చే దిశగా సంఘములో నేను మీరు కలిసి బ్రతకాలి, కలిసి సేవ చేయాలి. అది మీరు అర్థం చేసుకుంటారని నేను ఎంతసేపు చెప్పాను. ఇప్పుడు పౌలు భక్తుడు ఈ సంఘాన్ని, ఈ చెప్పండి, పర్ఫెక్ట్ చర్చా, రివైవల్ చర్చ్ అంటే రెండూ కాదు. ఇది పరిపూర్ణమైన సంఘము కాదు, పెద్ద ఉద్యమంతో నిండిపోయిన సంఘం అని కాదు. కానీ ఇది ఏమి సంఘం అని పౌలు స్తుతిస్తున్నాడు ప్రభువుని. వీళ్ళు ఎందుకు అభినందిస్తున్నాడంటే వీళ్ళది మోడల్ చర్చ్, ఇవ్వండి మాదిరి గల సంఘం. మొదటి అధ్యాయానికి నా మెసేజ్ పేరే మోడల్ చర్చ్, మాదిరి గల సంఘం. ఆ సంఘములో మీరు నేను సభ్యులమై మనమున్న స్థానిక సంఘాలు అది మాదిరి గల సంఘంగా చేసుకోవాలి అంటే వీరి దగ్గర నుంచి మనం ఒక 5 రకాల బోధలు మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఇందులో 5 సంగతులు ఉంటాయి. 2-3 వచనాల్లో ఒకటి ఉంటుంది, అమ్మ వింటున్నారా? 4-5 వచనాల్లో ఒకటి ఉంటుంది, 6వ వచనంలో ఒకటి ఉంటుంది, 7-8 వచనాల్లో మరొకటి ఉంటుంది, 9-10 వచనాల్లో మరొకటి ఉంటుంది. 5 విషయాలు. 2-3లో ఒక తలంపు, 4-5లో మరో తలంపు, 6వ వచనంలో మరో తలంపు, 7-8లో మరో తలంపు, 9-10లో మరో తలంపు. 5 తలంపులు దైవజనుడు రాసి మీరు చాలా మాదిరి గల సంఘం అని చెప్పి వారిని ఆయనే అభినందించాడు. కనుక ప్రియులారా, సేవకుని చేత అభినందించబడిన, ప్రభు చేత మెచ్చబడిన ఒక స్థానిక సంఘం, మాదిరి గల సంఘం ఎప్పుడు కాగలదో ఈ వచనాల్లోంచి మనం నేర్చుకుంటాం. రండి, 2-3 చదువుతున్నాను. మొట్టమొదట ఇలా ఉంది: విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ 2 వచనాల్లో ఓ తెస్సలోనికా సంఘమా, మీరు ఎటువంటి సంఘంగా ఉన్నారంటే శక్తివంతమైన సంఘం, ఎనర్జెటిక్ చర్చ్. మీరు ఎనర్జెటిక్ చర్చ్, భలే శక్తివంతమైన సంఘంగా ఉన్నారు. మీరు శక్తివంతమైన విశ్వాసులు. మీరు దేని బట్టి అట్లా అని చెప్పి వాళ్ళు అభినందించి వారి విషయమై దేవునికి తాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాడు అంటే ఆ సంఘమునకున్న శక్తి ఏంటో చెప్తాను, బాగా వినండి ప్రియులారా. మనం చదివితే 2వ వచనంలో విశ్వాసముతో కూడిన పని ఉందంట వాళ్ళ దగ్గర. లోపల విశ్వాసం, బయటికి పని. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసం, అంటే లోపల ప్రేమ, బయటికి ప్రయాసం కనబడుతున్నది.
తర్వాత యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. లోపల నిరీక్షణ ఉంది, బయటకు ఓర్పు కనబడుతుంది. ఈ కారణం చేత మీరు శక్తివంతమైన సంఘంగా ఉన్నారు అని ఆయన అభినందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ విషయం అడుగుతాను, మనకు కనబడుతున్న ఎలక్ట్రికల్ వైర్లలో పవర్ ఉందంటారా లేదా? ఉంది. మీరు చూసారా? మరి ఎట్లా చెప్తున్నారండి పవర్ ఉందని? అమ్మా ఇంటమ్మా, లైట్లు వెలిగాయి గనక, ఫ్యాన్లు తిరుగుతున్నాయి గనక, అంటే లైట్లు ఫ్యాన్లు అవి తిరగడం, పనిచేయడం, అది ఎఫెక్ట్ అంతే. కానీ ఎలిమెంట్ ఎక్కడుంది? ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికంటే వైరుల్లో ఉంది. వైరుల్లో ఉన్న పవర్ అది ఎలిమెంట్. ఫ్యాన్ తిరుగుతుంది, లైట్లు వెలుగుతున్నా, అది ఎఫెక్ట్. ఒక వ్యక్తి శక్తివంతమైన వ్యక్తి, ఒక సంఘం శక్తివంతమైన సంఘం అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే లోపల ఉండవలసిన ఎలిమెంట్ లోపల ఉండాలి. అమ్మ ఆలకిస్తున్నారా? బయటకు కనబడవలసిన ఎఫెక్ట్స్ బయటకు చూయించాలి. అప్పుడు శక్తివంతమైన విశ్వాసీన ఈ సంఘం శక్తివంతమైన సంఘం అని చెప్పొచ్చు అన్నమాట. సరే, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే లోపల విశ్వాసం ఉంది, చెప్పండి, బయటికి పని కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు ఇలా చెప్పాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. చెప్పినాడు ఆయన. అమ్మ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసం ఏంటది అంటే ఎఫెక్ట్ లేని ఎనర్జీ, అది వేస్ట్ అన్నమాట. అదే కదా రాశాడు. అమ్మ చూడండి, 26వ వచనంలో ఉంటుంది, చివరి వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. సరే, ఇప్పుడు పౌలు ఒక మాట ఏమన్నాడంటే, అమ్మ వింటున్నారా, విశ్వాసము లేని క్రియలు కూడా పాపమే అన్నాడు ఈయన. విశ్వాసము లేని క్రియలు కూడా పాపం అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చివరి వచనం చూడండి. రోమా పత్రిక 14వ అధ్యాయం చివరి వచనం, చివరిలో ఏమంటాడో తెలుసా? విశ్వాసమూలము కానిదేదో నువ్వు ఆ చివరిలో అయిన తమ్ముడు కనబడిందా? విశ్వాసమూలము కానిదేదో చెప్పండి, అది పాపం. విశ్వాసము లేని క్రియా పాపం, క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ రెండు బ్యాలెన్స్గా అర్థం చేసుకోవాలి. అమ్మ వింటున్నారా? లోపలేమో విశ్వాసం ఉందంటావు, నీ దగ్గర క్రియలు లేకపోయినా నీ విశ్వాసం మృత విశ్వాసం. నా లోపల వినండి, విశ్వాసం ఉందని క్రియలు పుట్టించకపోతే విశ్వాసం మృతం. నా దగ్గర ఏమంటే విశ్వాసం లేదు, క్రియలు మాత్రం ఉన్నాయంటే అది పాపం. లోపల విశ్వాసం ఉండాలి, బయట క్రియ కనబడాలి. అమ్మా వింటున్నారా? అది బ్యాలెన్స్ అన్నమాట. ఎలిమెంట్ లోపల ఉండాలి, ఎఫెక్ట్ బయట కనబడాలి. అయితే మీరు అడగొచ్చు, అన్న విశ్వాసం లేకుండా క్రియలు చేస్తామా? ఎన్ని చూపించమంటారు? విశ్వాసము లేకుండా క్రియలు ఎన్ని చూపించమంటారు? మా దగ్గర ఒక ఆయన ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాడు, మా ప్రాంతాల్లో లేండి. సరే, మా దగ్గర కూడా మేము రాత్రంతా లాంగ్ టైం మేము ఆల్ నైట్ అని పేరు పెట్టాను. మా ఆల్ నైట్ అని పెడితే సాయంత్రం 6 నుంచి తెల్లవారు 6 వరకు ఉండాలి అనేది నా నియమం. మరి 6కు వచ్చి చావరుగా మీరు వచ్చేదే మీ 8 గంటలకు వస్తారు. మళ్ళీ ఉదయాన్నే 4:30కి 5కి వెళ్ళిపోవాలి. మరి డ్యూటీలకు వెళ్ళాలిగా, 1 గంట అయినా పడుకొని వెళ్తామని 4:05 ముగించి వెళ్ళిపోతారు. మరి 6 to 6 అయితే ఆల్ నైట్ అందును. మరి మీరు 6కు రాకపోతే 6 వరకు ఉండకపోతే మరి దాన్ని ఆల్ నైట్ ప్రేయర్ అని ఎందుకు పేరు పెట్టాలని తీసేసి లాంగ్ టైం ప్రేయర్ పెట్టి ఆల్ నైట్ పోయి ఏం వచ్చింది టైటిల్? లాంగ్ టైం ప్రేయర్ అని పెట్టుకున్నాం మేము. అమ్మ ఆలకిస్తున్నారా? సరే, ఒక ఆయన ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాడులేండి. వాక్యం చెప్పడానికి పిలిస్తే పోయాను. అన్న ఆల్ నైట్ ప్రేయర్ పెట్టారు కదా, ఏ విషయాల కొరకు ప్రార్థిద్దామని పెట్టారు? ఈ ప్రేయర్ వెనకాల మీకున్న పర్పస్ ఏంటన్నా అది చెబితే నేను కూడా ఆలోచించి ఎంకరేజ్ చేస్తాను ఆ విషయాల్లో ప్రార్థన చేయడానికనంటే, ఉద్దేశం ఏమి లేవు తమ్ముడు, పర్పస్ ఏమి ఉండదు మనకి అన్నాడు. మరి దేని పెట్టారంటే, మన వీధిలో చర్చ్ ఉంది, అతగాడు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేస్తున్నాడు, మన వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతున్నారని ఆపుదామని పెట్టుకున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది డెడ్ వర్క్ అంటారా లేకపోతే లివింగ్ వర్క్ అంటారా? ఇది విశ్వాసంతో కూడిన పని అంటారా లేదా విశ్వాసము లేని పని అంటారా? చెప్పండి నాకు. అర్థమవుతుందా? బైబిల్లో కూడా అలాంటి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. చూపిస్తాను ఒక ఉదాహరణ, ఒక ఇలస్ట్రేషన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తమ్ముడు, విశ్వాసమును బట్టి
వారు అంటే ఇశ్రాయేలీలు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు, ఆ మాట అండర్లైన్ చేయండి, అలాగ చెయ్యజూచి మునిగిపోయేది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో నడిచారు, ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో నడిచారు. ఇశ్రాయేలు ప్రజలేమో బయటకు వచ్చేసారు, ఐగుప్తీయులేమో మునిగి చచ్చారు. తేడా ఒకటే, ఇశ్రాయేలు ప్రజలకి విశ్వాసం ఉంది, ఐగుప్తీయులకి ఏమి లేదు. ఆ విశ్వాసం క్రియ, వాళ్ళ దగ్గర ఉన్న క్రియ ఉంది, వీళ్ళ దగ్గర క్రియ ఉంది. వాళ్ళు నడుస్తున్నారు ఎర్ర సముద్రంలోనే, వీళ్ళు నడిచారు ఎర్ర సముద్రంలోనే. ప్రాబ్లం ఎక్కడుందనంటే వాళ్ళకి విశ్వాసం ఉంది, వీళ్ళ దగ్గర ఏమి లేదు, విశ్వాసం లేదు. మరి ఎందుకన్నా నడుస్తున్నారంటే వాళ్ళు నడిచారు కదా, అలాగ చేద్దాం అనుకున్నారట. దీనిని ఏమంటామంటే ఇమిటేషన్. ఏంటిది? అనుకరణ. క్రైస్తవ్యంలో కూడా ఉంటుంది మాయదారు రోగం, అనుకరణ. అనుసరణ తక్కువే కానీ అనుకరణలు ఎక్కువ మనకి. నా మాటలు బాధపడుతున్నాయి లేదే మీకు? అనుసరణ తక్కువే కానీ అనుకరణ ఎక్కువ. ఎవరిలాగో ప్రార్థించాలా, ఎవరిలాగో పాటలు పాడాలా, ఎవరిలాగో వాక్యం చెప్పాలా, ఎవరిలాగో అందరికి కనబడాలి అని ఎవరితోనో పోల్చుకొని అలాగ చేయి చూస్తాం. దేవుడు దాన్ని ఎప్పుడు అనుమతించడు. నీవు నీలాగే ఉంటేనే సంతోషం, నువ్వు మరొకలాగా వెళ్ళొద్దు. నువ్వు పరకాయ ప్రవేశం చెయ్యొద్దు. నువ్వు మన మనిషిలోకి పరకాయ ప్రవేశం నువ్వులాగే ఉండు. నేను బ్రదర్ భక్సింగ్ గారు లాగా ప్రార్థన చేస్తానంటే దేవుడు కావాల్సింది ఒక భక్సింగ్ గారే. నాకు రెండో భక్సింగ్ అవసరం అని నేను అనుకోవాలా. నువ్వెందుకు ఆ భక్సింగ్ గారు లాగా ప్రార్థన చేయాలనుకుంటావు? మా రాజమండ్రిలో ఒక బ్రదర్ గారు ఉంటారు, ఆయన మాట్లాడినప్పుడు కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఆయనలాగా మాట్లాడు ఈ మధ్యన యవనస్తులు ఏం ఆకలో చెప్పలేకపోతున్నామండి. ఆయనలాగే మాట్లాడద్దామని ప్రయత్నం చేసేస్తున్నారు. ఆయన కావలసింది ఆ సహోదరుడు ఒక్కడే. ఆయనలో ఎందుకు దూరుతావు? ఆయన అలాగే ఉండని, నువ్వు నీలాగే ఉండు. బిగుసుకుంటున్నా, జోక్ చెప్తాను వినండి. నా బోటి సేవకుడు మెయిన్ చర్చికి అనుబంధంగా 2-3 సంఘాలు ఉన్నాయంట. ఈ సేవకునికి ఆదివారం పరిచర్య అయిపోయిన తర్వాత జ్వరం వచ్చింది, పోలేకపోతున్నాడు. తమ్ముడిని పిలిచి, ఒరే తమ్ముడా జ్వరం వచ్చింది, కొంచెం వెళ్ళి ఆరాధన నడిపించారు. ఆరాధన అంటే వీడు గోతగాడు గుంటనక్కలాగా ఎప్పుడు నాకు టైం దొరుకుద్దని చూస్తున్నాడు వీడు. మొత్తానికి వెళ్ళాడంట పరిచర్యకి. వెళ్తే అక్కడ మందిరంలో అందరు కూర్చున్నారు, వాక్యం చెప్తున్నాడు. చెబుతూ వాక్యం ఇలాగ జబ్బెగరేస్తున్నాడట. చెబుతూ వాక్యం మధ్యలో జబ్బెగరేస్తున్నాడట. సరే బ్రదర్స్ ఎవరు పెద్ద పట్టించుకోలేదు, కానీ మీరు కనికరమూర్తులు కదా, ఏమండి సహోదరీలు. సరే మొత్తానికి ఆ పిల్లాడికి భోజనం పెడుతూ అనుకుంటున్నారంటే పాపం యవనస్తుడు, పెళ్లి కూడా కాలేదు, జబ్బెగరేస్తున్నాడు, ఇదేమి నరగల బలహీనతో ఆ పాపం అనుకుంటుంటే భోజనం పెట్టి అబ్బాయిని పంపించేశారు. ఇప్పుడు బ్రదర్స్ వచ్చారంట. ఏంటమ్మా మాట్లాడుకుంటున్నారంటే వాక్యం చెప్పిన పిల్లాడి గురించే మాట్లాడుకుంటూ, మీరు గమనించారా ఆ పిల్లాడు ఇలా జబ్బెగరేస్తున్నాడు, ఏమి నరాల బలహీనతో పాపం యవనస్తుడు, పెళ్లికాని కుర్రగాడు అని వీళ్ళు కనికరమూర్తులు కదా, కనికరం చూపిస్తున్నారట. బ్రదర్స్ అన్నారు, ఏం పిచ్చక్కలు మీకు బుద్ధి లేదా? ఆ పిల్లాడు జబ్బెగరేయడం ఏంటి, మన పెద్దనే కూడా జబ్బెగరేస్తుంటాడన్నట. పెద్దనే కూడా జబ్బెగరేస్తాడా, మేము ఎప్పుడు గమనించలేదే అనుకున్నారట అక్కలంతా. అయితే ఆదివారం ఆయన వస్తాడుగా, ఆయన జబ్బ చూడాలనుకున్నారు. ఇక వీళ్ళకి ఒకటే ఆకలి, ఆదివారం ఎప్పుడు చూద్దా, అన్న జబ్బ ఎప్పుడు చూద్దామా, ఆదివారం ఎప్పుడు చూద్దా, ఎప్పుడు జబ్బ చూద్దామా. ఆ వాక్యం విందామని కాదు. మొత్తానికి ఆయన వచ్చారంట, పెద్దనే వాక్యం చెప్తున్నారు. చెబుతూ ఆయన కూడా అప్పుడప్పుడు ఇలా ఎగరేస్తున్నారంట. గమనించేశారు వీళ్ళు. మళ్ళీ ఆయన భోజనం పెట్టినప్పుడు సంఘంలో అందరూ నిలబడి అక్కల అన్నలు, అన్న కిందటి వారం పంపించిన అబ్బాయి వాక్యం బాగానే చెప్పాడు కానీ ఇలా జబ్బెగరేస్తున్నాడు, మేము అది అనుకుని బాధపడుతుంటే బ్రదర్స్ ఏమో మీరు జబ్బలు ఎగరేస్తారని చెబితే బాగా గమనించాము, ఈరోజు మీరు కూడా ఎగరేస్తున్నారు, మీరెందుకు ఎగరేస్తున్నారు, వాడెందుకు ఎగరేస్తున్నాడు మా చెప్పండి అన్నారు. ఆయన అన్నారంటే పెద్ద ఆయన, నన్ను క్షమించండి అమ్మా, వాడు ఎందుకు జబ్బెగరేస్తున్నాడో తెలియదు కానీ నేనెందుకు జబ్బెగరేస్తున్నాను నాకు బాగా తెలుసు. నేను సేవకు రాకమునుపు సిటీ బస్సులో కండక్టర్ పనిచేసేవాడిని, టిక్కెట్లు కొడుతుంటే సంచి జారిపోతుంటే ఇట్లా ఎగరేసుకోవడం అలవాటు అయిపోయింది. సేవకు వచ్చాక కూడా నాకు తెలియకుండా జబ్బలు వేసిపోతుంది, ఏం చేయను అన్నాడట ఆయన. మీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయం?
అంటే వాడేంటోనంటే అన్నగారులాగే కనబడితే నేను చెప్పే వాక్యం అంగీకరిస్తానని అనుకున్నాడేమో, ఇమిటేట్ చేస్తున్నాడు. అమ్మా వింటున్నారండి? అనుకరణ ప్రమాదం, అనుసరణ ప్రయోజనం. దేవుని పిల్లలకు అనుకరణ ప్రమాదం, అనుసరణ ప్రయోజనం. మనం ఎవరినైనా అనుసరిద్దాం, అనుకరించొద్దు, అది ప్రమాదం. ఇక్కడ ఐగుప్తీయులు ఎవరిని అనుకరిస్తున్నారు? ఇశ్రాయేలును అనుకరిస్తున్నారు. అనుసరించి ఉంటే మీరు ఏ దేవుని మీద విశ్వాసం ఉంచారో మేము అదే దేవుని మీద విశ్వాసం ఉంచుదాం అంటే పరిస్థితే వేరుగా ఉండు. వీళ్ళకి అనుసరణ రాల, అనుకరణ వచ్చింది. వారు ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలు ఎలాగైతే నడిచిపోతున్నారో నడిచేద్దాం అనుకుంటే అవ్వలేదు. వారికి విశ్వాసం ఉంది, వీళ్ళు విశ్వాసం లేదు. వాళ్ళ పని విశ్వాసంతో కూడిన పని, వీళ్ళ పని విశ్వాసం లేని పని. ఇదొకటి. రెండో సంగతి చెప్తాను వినండి. ప్రేమతో కూడిన ప్రయాస. ఎప్పుడైనా మన ప్రయాస పడ్డామనంటే లోపల ప్రేమ ఉండాలి. అమ్మా దీనికి మంచి ఉదాహరణ ఇస్తాను వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. అంటే సంఘానికి క్రియలు ఉన్నాయి. అదే ప్రభు అదే సంఘంతో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మొదట నీకుండిన ప్రేమను చెప్పండి నువ్వు వదిలేసావు. అంటే క్రియలు చేస్తున్నావు కానీ నీ దగ్గర ఏమీ లేదు, ప్రేమ లేదు. అంటే నీ ప్రయాస ఎలాంటి ప్రయాస? ప్రేమ లేని ప్రయాస. అమ్మా బాధపడుతున్నాదా? క్రియలు లోపల బయట కనబడాలి, విశ్వాసం లోపల ఉండాలి. బయటకు ప్రయాస కనబడాలి, లోపల ప్రేమ ఉండాలి. ఇంకో విషయం చెప్తాను. లోపల నిరీక్షణ ఉండాలి, బయటకు ఓర్పు కనబడాలి. కొంతమంది ఓర్చుకుంటారు. ఎందుకు ఓర్చుకుంటున్నారని అంటే, ఏమండి కష్టాలు మనుషులకు కాకపోతే ప్రాణులకు వస్తాయా? వచ్చాయిలే, భరిస్తానులే అనుకుంటారు. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మనుషులు 3 రకాలుగా స్పందించవచ్చు. నోట్ చేసుకోండి. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మనుషులు 3 రకాలుగా స్పందించవచ్చు. ఎట్లా అంటే, మొదటి అనుభవం వినండి, ఎస్కేప్ అవ్వచ్చు. ఆ కష్టం, ఆ పరిస్థితిని ఎస్కేపిజం అంటారు. కొంతమంది ఎస్కేప్ అవుదాం అనుకుంటారు. అది మంచి పద్ధతి కాదు. అంటే కష్టం పరీక్ష వలన నువ్వు నేర్చుకోవలసిందో పొందవలసిన ప్రయోజనం మీద మిస్ అయిపోతావన్నమాట. అమ్మ అర్థమవుతున్నదా? రెండవది ఏంటనంటే ఎండ్యూర్. ఇక వచ్చాయి, ఇక వస్తామా, భరిద్దాంలే, తట్టుకుందాంలే అని చెప్పి ఊరికే బాధపడుతూ ఆ పరీక్షల కష్టాల గుండా ఎండ్యూర్ సహించుకుంటూ పోతుంటారు. కానీ మరో రకం ఉంటారండి, వారు ఎనలిస్ట్ చేస్తారు. ఎనలిస్ట్ చేయడం అనంటే ఈ పరీక్ష, ఈ శోధన, ఈ కష్టం వచ్చిందంటే దీని వెనకాల దేవుడేదో మంచి ప్రయోజనం నా కొరకు దాచి ఉంచాడు, ఖచ్చితంగా నేను దాంట్లోంచి వెళతాను అని లోపల నిరీక్షణ ఉంటుంది, బయటకు ఓర్చుకుంటూ ముందుకు పోతారు. మనందరికీ పరీక్షలు, కష్టాలు, శోధనలు వస్తాయిగా. ఎస్కేప్ అవుదాం అనుకుంటామా, లేకపోతే ఎండ్యూరెన్స్లో ఉంటామా, లేకపోతే ఎనలిస్ట్ చేస్తామనేది అది వ్యక్తిగతమే. కానీ ఇక్కడ వినండి ప్రియులారా, ఈ సంఘంతో అంటున్నాడు, మీరు లోపల నిరీక్షణ పెట్టుకున్నారు. ఇన్ని శ్రమలు వచ్చినా దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుందని. ఎన్ని రకాల శ్రమలు వచ్చాయో రాత్రికి చెప్తాను. వీళ్ళు ఎన్ని శ్రమలు గుండా ట్రావెల్ చేశారో రాత్రికి చెప్తాను మీకు. అన్ని శ్రమలు వచ్చినా వారు లోపల నిరీక్షణ కలిగి సహించుకుంటూ బ్రతికారట. అందుకే వారు శక్తివంతమైన సంఘం అయ్యారు. లోపల విశ్వాసం ఉంది, బయటికి పని కనబడింది. లోపల ప్రేమ ఉంది, బయటకు ప్రయాస కనబడింది. లోపల నిరీక్షణ ఉంది, బయటికి చెప్పండి ఓర్పు కనబడుతుంది. అది ప్రియులారా ఈ సంఘానుకున్న ఎనర్జీ, ఈ సంఘానుకున్న శక్తి. అది ఒక విషయం చెప్తాను వినండి. ఈ బ్యాలెన్స్ కలిగి ఉండడం అది జీవపు క్రియలతో బ్రతకడం అంట, లివింగ్ వర్క్స్. ఈ క్రమం లేకనుకోండి, ఈ విధానం లేదనుకోండి, ప్రేమ లేకుండా ప్రయాసపడినా, విశ్వాసం లేకుండా పనులు చేసినా, నిరీక్షణ లేకుండా ఓర్చుకున్న దానికి బైబిల్ పెట్టే పేరు డెడ్ వర్క్స్ అని అన్నారు. డెడ్ వర్క్స్. మీకు ఒక విషయం చెప్పనా ప్రియులారా, డెడ్ వర్క్స్తో జీవము గల దేవుని సేవించడానికి కుదరదు. నిర్జీవ క్రియలతో మన జీవము గల దేవుని సేవించడం అవ్వదు. హెబ్రీ పత్రిక 9:14 చదవండి. మీరు నిర్జీవ క్రియలతో ఏమండి వినండి, జీవము గల దేవుని సేవించడానికి కుదరదు. మరో రిఫరెన్స్ చెప్తాను, నోట్ చేయండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణ మగుటకు మనం సాగిపోదాం అంటాడు. చెల్లి అక్క వినండి,
నేను రక్షించబడిన తొలి రోజుల్లో థియోడర్ విలియమ్స్ గారు రేడియోలో మాట్లాడేవాళ్ళు. ఎవరో చెప్పారు, ఏదైనా నేర్చుకోవాలంటే వాక్యం ఆయన ప్రసంగాల్లో నేర్చుకోవచ్చు అంటే వినేవాడిని. ఆ రోజుల్లో అంటే సుమారు ఇది 89 88 ఆ సంవత్సరాల్లో థియోడర్ విలియమ్స్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిర్జీవ క్రియలు అనేవి అమ్మ అది క్రిస్టియన్ క్యాన్సర్ రోగం వంటిది అన్నాడు. డెడ్ వర్క్స్ ఇలాంటివట అవి క్రిస్టియన్ క్యాన్సర్స్ అంట. క్యాన్సర్ రోగం మనిషి శరీరంలో వచ్చిందని వెంటనే చచ్చిపోతారా? చెప్పరు. పోనీ రోగం ఉందని వెంటనే తెలిసిపోతుందా? మాట్లాడరే, తెలియదు. కానీ అది ఏదో స్టేజ్కి వెళ్ళాక తెలుస్తుంది. ఈ స్టేజ్లో ఉందా అని చెప్పి మన కళ్ళు తెరిచేసరికి అది ప్రాణాంతకమైన జబ్బు అయిపోతుంది. ఏమండి, నేను మా దగ్గర ఈ మధ్య ఏంటో మా వైపు ఎక్కువ మంది క్యాన్సర్లు వస్తున్నాయి. పాప ఎవరికీ తెలియట్లా క్యాన్సర్ ఉందని. చివరికి ఆ సిఎంసికి వెళితే ఆ టెస్టులు ఈ టెస్టులు చేయగానే ఆల్రెడీ ఇది 3rd స్టేజ్కి వచ్చింది, 4th స్టేజ్కి వచ్చేసింది, అడ్వాన్స్డ్, ఇది ప్రాణమే పోతుందని చెప్తున్నారు. అంతవరకు బాగున్నాడు కదండి, అంతవరకు బాగున్నారుగా సిస్టర్ గారు. వినండి 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 ఈ మాట. నిర్జీవ క్రియలు ఎలాంటివంటే క్యాన్సర్ రోగం వంటివి. వెంటనే జబ్బున్నట్టుగా మనకు కనబడదు, వెంటనే చచ్చిపోయే పరిస్థితి మనకు రాదు, కానీ ఖచ్చితంగా క్రమేపీ అవి మనం చెప్పేస్తాయి. శరీరానికి వచ్చిన క్యాన్సర్ ఎలాంటిదో ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన క్యాన్సర్ ఇది నిర్జీవ క్రియలు. అందుకే నిర్జీవ క్రియలు మానండి, సంపూర్ణమవ్వడానికి సాగండి, జీవము గల దేవుని సేవించడానికి పిల్లలు మీ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మీ మనస్సాక్షి శుద్ధి చేసుకోండి అన్న వార్నింగ్ ఉంది. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మనమంతా ఒక మోడల్ చర్చ్గా ఖమ్మం పట్టణంలో ఉండడానికి, చర్చ్ అంటే ఏదో గుంపును అనుకో, గుంపులో నేనొక శక్తివంతమైన విశ్వాసిగా మనమంతా కలిసి ఒక శక్తివంతమైన సంఘంగా ఉండడానికి మొదటి అనుభవం వినండి ప్రియులారా, ఈ 3 ప్రక్రియలు లేక 3 విధానాలతో శక్తివంతమైన విశ్వాసమై ఉండి తీరవలసి. అప్పుడే మన మోడల్ చర్చ్, అప్పుడే మన మోడల్ బిలీవర్స్. మళ్ళీ చెప్పండి, లోపలే ఉండాలి, విశ్వాసం ఉండాలి, బయటికి ఏం కనబడాలట? లోపలే ఉండాలి, ప్రేమ ఉండాలి, బయటికి ఏం కనబడాలట? లోపలే ఉండాలి నిరీక్షణ, బయటికి ఏం కనబడాలట? ఓర్పు. ఇప్పుడు చెప్పండి, లోపల ఉండవలసిన ఎలిమెంట్స్ లోపల ఉన్నాయా? బయట కనబడవలసిన ఎఫెక్ట్స్ అవి బయట కనబడుతున్నాయా? అలా అయితే నువ్వు శక్తివంతమైన విశ్వాసవి, నువ్వు ఎనర్జెటిక్ బిలీవర్, నీవున్న సంఘం ఎనర్జెటిక్ చర్చ్ అని అనిపించుకోబడుతుంది. దేవుడు దిశగా మన స్థానిక సంఘాలను సిద్ధం చేయాలని ఆశించుదాం. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, అయిపోయింది. 2-3 వచనాలు, ఇప్పుడు 4-5 వచనాలు చదువుతాను చూడండి. మరొకటి ఉంది అక్కడ. 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాట మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చినున్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటామో మీరు ఎరుగుదురు. ఈ 4-5 వచనాలు అంటాడు, ఓ తెస్సలోనిక విశ్వాసులారా, సంగమా, మీరెవరో తెలుసా? మీరు ఎలక్టెడ్ చర్చ్, మీరు ఏర్పరచబడిన సంఘం, మీరు ఏర్పరచబడిన విశ్వాసులు. ఓ ప్రభు వలన ప్రేమించబడిన సహోదరి సహోదరులారా, ప్రభు వలన ప్రేమించబడిన ఓ స్థానిక సంఘమా, మీరు ఏర్పరచబడిన వారు. ఎట్లా తెలుస్తుందండి మనం ఏర్పరచబడిన వాళ్ళమో కాదో? ఒక సంఘం, అందులో ఉన్న విశ్వాసులు ఏర్పరచబడిన వారు అవునో కాదో తెలియాలంటే ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మళ్ళీ వివరిస్తా. చూడండి ప్రియులారా, 5వ వచనంలో చూడండి, మా సువార్త, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక నెంబర్ 1 శక్తితోనూ, నెంబర్ 2 పరిశుద్ధాత్మతోనూ, నెంబర్ 3 సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చింది. మీరు ప్రభు చేత ప్రేమించబడి ఏర్పరచబడిన సంఘమని నాకెట్లా తెలుస్తుంది అని అంటే, సువార్తను మీ దగ్గర మీరు తీసుకొని వచ్చినప్పుడు సువార్త శక్తితో వచ్చింది అంటే అర్థం, వి ప్రీచ్డ్ గాస్పెల్ విత్ అథారిటీ. మేము అధికారంతో బోధించగలిగినాం. కాకపోతే తెలుగులో శక్తి అని రాసి ఉంది,
మేము అధికారంతో బోధించగలిగాం, బెరుకుగా చెప్పలేదు సువార్త. అమ్మ ఆలకిస్తున్నారా? ఏమండి, దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న విషయం అర్థమైన సేవకుడు. ఏమంటే రెండోది, దేవుని ఆత్మ చేత అతను నడిపించబడితే అతని ప్రీచింగ్ అథారిటేటివ్గా ఉంటుంది. దాని మీద అవగాహన లేదనుకోండి, ఇది చెప్పేస్తే ఏమైపోతుందో, లేకపోతే ఇది కరెక్ట్ కాదేమో బెరుగ్గా ఉంటాం. చెప్పేదాని మీద అవగాహన ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కొంచెం ఇంపెల్ చేస్తున్నప్పుడు, తోస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఇంపెల్లింగ్ ఉండాలి. అలాగనే ప్రియులారా, లేఖనముకి ఇంటర్ప్రిటేషన్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడు వాక్యం చెప్పే మా బోటి బోధకులకు ఏమొస్తుందో, అథారిటీతో ప్రీచ్ చేయడం వస్తుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ వాక్యం ప్రకటిస్తుంటే అథారిటీతో చెప్పామే, అప్పుడే మాకు అర్థమైపోయింది వీళ్ళు దేవుని చేత ప్రేమించబడి ఏర్పాటు చేయబడిన వారు అనిపిస్తుంది అనుకున్నాం మేము. మాకు తెలిసిపోయింది. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? మరో సంగతి ఏంటనంటే, మేము వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో సువార్త వాక్యం మీ దగ్గరకు వచ్చింది. పరిశుద్ధాత్మతో సువార్త వాక్యం వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను, చూడండి. తెరవండి. అక్కడ మళ్ళీ 3 ఉంటాయి, దీనికి మరొక 3 కలపండి అన్నమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి, అంటే మీ సువార్తను ప్రకటిస్తుండగా సువార్త వాక్యము నుంచి పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, ఆ తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యను. ఆగండి. పరిశుద్ధాత్మ దేవుడు సువార్త వాక్యంతో వస్తే ఏం చేస్తాడట? మన పాపమును మనకు ఒప్పింపజేస్తాడట. కన్విక్షన్. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పవర్ ఏంటనంటే పవర్ ఆఫ్ కన్విక్షన్. ఒప్పిస్తాడు. ఏమని ఒప్పిస్తాడు? యేసు ప్రభు దేవుడురా, నువ్వు ఎందుకు అంగీకరించి ఒప్పుకోలేకపోతున్నావని ఆ సత్యాన్ని, సువార్తలో ఉన్న సత్యాంతో మనకు మనోనేత్రాన్ని వెలిగింపజేసి ఆయన పాపమని గురించి ఒప్పిస్తాడు. ఒకటి. రెండవ సంగతి ఏమొప్పిస్తాడట? నీతిని గురించి ఒప్పించాల్సిన పని ఉందండి ఆయనకు. నీతిని గురించి ఒప్పించాల్సిన పని ఉంటుందా ఆయనకంటే? ఒక విషయం చెప్పనా? వినండి ప్రియులారా, మనుషులు, మనం ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, జాతి ఏదైనా, ఎక్కడో మన లోపల స్వనీతి ఒకటి ఏడుస్తుంది. మన దగ్గర స్వనీతి ఒకటి ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చెప్తాడో తెలుసా అండి? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ఒరే బాబు, నీ నీతి దేవుని సమీపించడానికి పనిచేయదు, నీ నీతి మురికి గుడ్డలతో సమానం అని, నీ నీతి నిత్యత్వానికి పనికిరాదు అని ఒప్పిస్తాడు ఆయన. ఒప్పిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా దొరికే ఆ నీతిని సంపాదించుకో అని ఒప్పిస్తాడు ఆయన. 2. మూడో సంగతి ఏంటనంటే తీర్పును గూర్చి ఒప్పిస్తాడు. ఏ తీర్పు? నీ పాపమునకు తీర్పు సిలువలో యేసులో జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయం అడగనా? ఇప్పుడు పాపానికి తీర్పు ఉంటుందో చెప్పండి? పాపానికి తీర్పు ఉంటుందా? ఇంకా అయిపోయింది. 2000 సంవత్సరాల కిందట కల్వరి కొండ మీద పాపానికి తీర్పు అయిపోయింది. ఆ తీర్పు అయిపోయి పాపక్షమాపణ సంపాదించబెట్టిన అది అంగీకరించక పాపిగానే మిగిలిపోతే నీకు తీర్పు ఉంటుంది. పాపులకు తీర్పు ఉంది కానీ పాపానికి తీర్పు అయిపోయింది. తీర్పులన్నీ కావాలంటే చదవండి బైబిల్లో. కనుక ఆయన తీర్పు పొందినాడు నీ నిమిత్తమై. ఇక నీ పాపానికి తీర్పు అయిపోయింది. విశ్వసించి పాపక్షమాపణ సంపాదించుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి సువార్త వాక్యం ద్వారా నీ దగ్గర ఒప్పిస్తూ ఉంటే మాకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, అరే 3 విశ్రాంతి వారాలే మీ మధ్య ఉంటని, ఈ తిమోతి, ఈ శీల నావండి, ఈ లోక నాతో ఉండి పరిచయం చేస్తున్నప్పుడు మీరు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మీరు ఒప్పించబడుతున్న తీరు చూస్తుంటే, ఆహా, వీళ్ళు ప్రభు చేత ప్రేమించబడి ఏర్పరచబడిన గుంపిది అని మాకు తెలిసిపోయింది. యూఆర్ ఎలక్టెడ్ చర్చ్, మీరు ఎలక్టెడ్ బిలీవర్స్. ఇది 2వ మాట. 3వ మాట ఏమన్నాడు తెలుసా అండి? మొదటిది ఏంటమ్మా? శక్తితోను. తర్వాత ఎట్లాటమ్మా? పరిశుద్ధాత్మతోను. 3వ మాట సంపూర్ణ నిశ్చయతతో. మేము సువార్త చెప్పినప్పుడు ఈ మాట అని ఉంటాం, అంటే అంటాం మనం,
ఒకవేళ ఆయన కూడా చెప్పాడేమో, ప్రయాసపడి భారం మోసుకొని చున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మేము ప్రకటిస్తుంటే, యేసు దగ్గరకు వస్తే మాకు విశ్రాంతి దొరుకుతుందని ఒక ఎష్యూరెన్స్తో మీరు వచ్చారు. నిశ్చేత కలిగిపోయింది మీ లోపల. మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాలను క్షమించి మన నీతిమంతులుగా తీరుస్తాడని చెప్పగానే మీకు నిశ్చేత వచ్చేసింది. యేసు దేవుని కుమారుడని అంగీకరించేటువంటి వాడు, విశ్వసించేటివాడు, దేవుని పిల్లడానికి అవడానికి దేవుడు అధికారం ఇచ్చాడు అని ప్రకటించగానే మీ లోపల భలే నిశ్చేత వచ్చేసింది. అంటే మీ వాక్యం చెబుతున్నాము, దాని మీద మీకేమొచ్చేస్తున్నది? నిశ్చేత వస్తుంది. అప్పుడు అర్థమైంది మాకు, మీరు దేవుని చేత ప్రేమించబడి ఏర్పరచబడిన సంఘమని. మీరు ఏర్పరచబడిన సంఘం. మీ దగ్గర సువార్త వచ్చినప్పుడు అధికారంతో వచ్చింది. మీ దగ్గర సువార్త వచ్చినప్పుడు ఆత్మతో వచ్చి ఒప్పించాడు పరిశుద్ధాత్ముడు. మీ దగ్గర సువార్త వచ్చినప్పుడు ఎంతో చక్కని నిశ్చేత మీకు కలిగింది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఏర్పరచబడిన సంఘమని. ఇప్పుడు అక్కడ కూర్చున్న మనమంతా నేను నమ్ముతున్నాను ప్రియులారా, దేవుని చేత ప్రేమించబడి ఏర్పరచబడిన ఆయన పిల్లలం. ఏర్పరచబడిన ఆయన పిల్లలం. దేని బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఇదే చెక్ లిస్ట్ అన్నమాట. వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు అది అధికారపూర్వకంగానే వచ్చిందా, ఆ పరిశుద్ధాత్మతోనే వచ్చిందా, ఆ వాక్యము నా లోపల నిశ్చేత కలిగిస్తూనే వచ్చిందా, దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. లోపల తెలిసిపోతుంది ఆనందం. ఏమండి, ప్రేమించబడి ఏర్పరచబడ్డాను, అందుకనే ప్రభు నాకు కృపించాడు అని మనం ఆరాధిస్తుంటాం చూడండి. ఏమండి, దాన్ని బట్టే తెలుస్తుంది మన యొక్క ఏర్పాటు విషయం. కనుక ఈ పౌలు ఈ సంఘాన్ని అభినందిస్తూ అంటున్నాడు, మీరు శక్తివంతమైన సంఘం, మీరు ఏర్పరచబడిన సంఘం, మీరు ఎనర్జెటిక్ బిలీవర్స్, మీరు ఎలక్టెడ్ బిలీవర్స్. అందుకే మీ సంఘం అది మాదిరి గల సంఘమైంది. ఎందుకంటే చెప్పేదానికి లేదు, ఇక్కడ ఉన్నది అదే. మరి తర్వాత మూడో సంగతి చెప్తాను చూడండి. 6వ వచనంలో ఒకటే ఉంది. 6వ వచనంలో చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి చెప్పండి నడుచుకుని వారు అయితేరి. కలిపేసేయండి 7వ వచనం కూడా. కాబట్టి అంటే మొదటి లైన్, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితేరి. మీరు ఎవరు అంటే ఎగ్జాంపులరీ చర్చ్, మీరు ఎగ్జాంపులరీ బిలీవర్స్, మీరు మాదిరి గల సంఘం, మీరు మాదిరి గల విశ్వాసులు. సరే, ఇంతకీ వారి మాదిరి ఏమంటున్నాడు అంటే చూడండి, వారు దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడంట పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో అంగీకరించారంట. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఆనందంతో వాక్యం అంగీకరించారంట. గొప్ప శ్రమల్లో వాక్యం అంగీకరించారంట. ప్రభు వైపు నుంచి ఎవరి ఆత్మ వల్ల కలుగు ఆనందం, ఎవరి మనుషుల వైపు నుంచి వచ్చిన శ్రమల మధ్య, ఉపద్రవాల మధ్య వాక్యమును అంగీకరించి తర్వాత చూడండి ప్రభువుని మమ్మును పోలి నడుచుకుంటున్నారు. ఎవరినట? ప్రభువుని పోలి నడుచుకుంటున్నారు, మమ్మల్ని పోలి నడుచుకుంటున్నారు. చివరికి మీరేమయ్యారంటే మాదిరి గల విశ్వాసులు అయ్యారు. ఒక సంఘము, ఒక విశ్వాసి ఎప్పుడు ఒక మోడల్ బిలీవర్, ఒక మోడల్ చర్చ్ అవుతుందంటే వాక్యమును అంగీకరించడంలో. అమ్మ ఆలకిస్తున్నారా? వాక్యమును అంగీకరించడంలో మాదిరి. వింటున్నారా ప్రియులారా? అలాగనే ప్రియుల వాక్యమును ఎవడు స్వీకరించడంలో, ఏమంటే ప్రతికూల పరిస్థితుల దగ్గర వాక్యం అంగీకరించడంలో మాదిరి, తర్వాత వాళ్ళు నడుచుకునే నడకలో మాదిరి. ఈ 3 విషయాలు వారి దగ్గర కనబడ్డాయంట. అందుకే మిమ్మల్ని అభినందిస్తున్నాను, మీరు మాదిరి గల. ఇక్కడ విషయం అడుగుతాను వినండి. దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరిస్తున్నామనమంటారు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో అంగీకరిస్తే ఏం జరుగుద్దో చెప్పనా అండి? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతోనే వాక్యాన్ని అంగీకరిస్తే, అంగీకరించినటువంటి వాక్యం అనువర్తనం చేసుకుంటా నాకే అనుకుంటాము. అనువర్తనం చేసుకున్నటువంటి వాక్యం, వింటున్నారా ప్రియులారా, అన్వయించుకుంటాము. అన్వయించుకున్న వాక్యం అభ్యాసం చేస్తాము. అభ్యసించిన వాక్యం మనలో కార్యసిద్ధి కలిగిస్తూ ఉంటుంది. పక్కన ఉంది చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది చూడండి. ఆ హేతువు చేత
మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అంగీకరించగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. వాక్యం కార్యసిద్ధి కలిగించింది. ఎందుకని? అభ్యాసం చేశారు. ఎందుకు అభ్యాసం చేశారు? అన్వయించుకున్నారు. ఎందుకు అన్వయించుకున్నారు? అనువర్తనం చేసుకున్నారు. ఎందుకు అనువర్తనం చేసుకున్నారు? వాక్యాన్ని అంగీకరించారు గనక. ఎందుకు అంగీకరించినారు? వాక్యాన్ని అభినందించారు గనక. వాక్యమును అభినందించిన వారికి అంగీకరించడం రాదు. అంగీకరించలేని వారు అనువర్తనం చేసుకోలేరు. అనువర్తనం చేసుకోలేని వారు అన్వయించుకోలేరు. అన్వయించుకోలేని వారు, వింటున్నారా లేదా మీరు? ఏమంటే అభ్యాసం చేయలేరు. అభ్యాసం చేయని వారికి వాక్యం వల్ల ఏమి పెద్ద ప్రయోజనం ఉండదు. అమ్మ, ఆలకిస్తున్నారా మీరంతా? కనుక దేవుని వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చిన ఆనందంతో అంగీకరించారట. అది పరిశుద్ధాత్మలు కలుగు ఆనందంతో అంగీకరించారు. అది దేవుని వైపు నుంచి. చుట్టూ చూస్తే ప్రతికూలమైన ఉపద్రవాలు కలుగుతున్నాయి. దేవుని వాక్యం అంగీకరించే సమయంలో వాళ్ళకు ఉపద్రవం కలుగుతుందట. అయినా దాన్ని లెక్క చేయలేదంట వాళ్ళు. తర్వాత పౌలును, అలాగన పౌలే కాదు, నన్ను ఒక్కడిని అనుసరించాను అనలా, ఆయన మమ్మును అన్నాడు. అంటే ఏమండి, మీరు అనుసరించిన అడ్డానికి మాదిరి తిమోతి ఇవ్వగలడు, చెప్పరమ్మా. శీలా కూడా ఇవ్వగలడు, చెప్పండి. ఇంకా లూకా కూడా ఇవ్వగలడు, నేను కూడా ఇవ్వగలను. అంటే ఈ నలుగురిలో కొంచెం సీనియర్ బ్రదర్ పౌలైనా, వాక్యం ఎరిగినోడు పౌలైనా, సువార్త చెప్పినోడు పౌలైనా, నాకు ఆశ్చర్యం ఏంటోనండి, ఈ పిల్లగాడిని కూడా తనతో ఈక్వల్ చేశాడు. ఎవరిని? తిమోతి కూడా నాతో సమానమే. అతను మాదిరి ఇవ్వగలడు. మమ్మును పోలి మీరు నడుచుకుంటున్నారు, మా నలుగురిని మీరు పోలి నడుచుకుంటున్నారు, అలాగనే ప్రభువుని పోలి నడుచుకుంటున్నారు. ఆ కారణం చేత మీరు ఇతరులకు మాదిరి అయిపోయారు. నేను ఎప్పుడో మాట్లాడుతుంటాను, అదేంటనంటే దేవుని పిల్లలమైన మనం, వింటున్నారా, ఎవరి మాదిరో తీసుకోవడం అవసరం. దేవుని పిల్లలమైన మనం మరి ఎవరికో మాదిరి అవ్వడం అవసరం. అందుకే క్వశ్చన్లు అడుగుతాను. నీకెవరి మాదిరి? నువ్వెవరికి మాదిరి? ఏంటమ్మా మాట్లాడరేమర్రా? దేవుడే మాదిరి కొట్టేకండి అమ్మా, అవి దొంగ మాటలు అయిపోతాయి. అసలు భూమి మీద ఉన్న మనిషి ఎవరైనా మనకు మాదిరి ఉన్నాడా? దేవునికి మాదిరి అని చెప్పడం భలే ఏమంటే కష్టమైన పని కాదు. చెప్పేయచ్చు దేవుడే మాదిరి అండి. కానీ భూమి మీద నీకు ఎవరైనా మాదిరి ఉన్నారా? కొలుసుకుంటాం. ఆ మనిషి బతికెట్లుందో నీ బతికెట్లుందో మనిషితో కొలుస్తాం. ప్రభు ఎలాగా మాదిరి తల్లి, అందులో ఏమి అనుమానమే లేదు. కానీ వినండి, ఒక మాట్లాడుతూ, నీకెవరు మాదిరి? నువ్వు ఎవరికి మాదిరి? నేను చూసిన ఎప్పుడో ఒక మాట అంటాను. సిస్టర్స్ మా దగ్గర ఎవరో కొత్తగా వస్తుంటారుగా మందిరానికి, మనం చెప్పిన ఇన్ని బోధలన్నీ వాళ్ళకి అర్థం కావు. ఏంటో ఇన్ని విషయాలు ఉన్నాయా, మాకు అస్సలు తెలియవు అనుకొని, అక్కవే నీ దగ్గర చక్క మరి జాన్ బాబాని చెప్పినవి, బాలస్వామి అంకుల్ చెప్పినవి, ఇన్ని మాటలు కుమార బాబు చెప్పినవి, ఇవన్నీ ఎప్పుడు మేము నేర్చుకుంటాం? మాకు వచ్చేలాగా లేవు ఇవన్నీ. కానీ నువ్వు దేవుల్లో బాగా ఉన్నట్టు అనిపిస్తుందక్క, నిన్ను మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతాను, పరలోకం వస్తానా అని కొత్తగా వచ్చిన పిల్ల ఒక అమ్మాయిని నిన్ను అడిగితే, ఓఎస్ నన్ను అనుసరించి పాప పరలోకం వస్తావు, నేను ఎలా ప్రార్థిస్తాను అలా ప్రార్థించేయి, ఎలాగ నేను కన్ఫెస్ అవుతాను అలా కన్ఫెస్ అవు, ఎలాగ ఫ్యామిలీలు ఉంటాను అలా ఉండు, ఎలా జాబ్ ప్లేస్లు ఉంటాను అలా ఉండు, నేను నీకు మాదిరిగా ఉండడానికి ఇష్టపడతానని ఆ పిల్లగా చెప్పడానికి గట్స్, దమ్ములు ఏమైనా ఉంటాయా? పురుషులు కూడా అంతే. మనకు కొంత మాయిదారు రోగం ఏంటంటే, మాయిదారు రోగం అనాలి తప్పదు. మరి మాయిదారు రోగం ఏంటి? నన్ను చూడొద్దు. తర్వాత డైలాగ్ ఏంటి? నేను నీలాంటి. నిజమేంటి, ఎవరు కాదన్నారు? కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను పాప, ప్రభువులాగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను తమ్ముడు, నన్ను చూడు, నేను ఎలా నడుస్తున్నాను, నేను ఎలా కష్టపడుతున్నానో అలా కష్టపడు, ఎలా ప్రార్థిస్తానో అలా ప్రార్థించు, ఎలా సంఘంలో బ్రతుకుతానో నాలాగే బ్రతుకు, పరలోకం చేరుతావు, నేర్చుకుంటావు భక్తినని. ఎవండి మన మాదిరిగా నిలబడతామా అనేది ప్రశ్న. అందుకే అడిగాను, నీకెవరు మాదిరి, నువ్వెవరికి మాదిరి? ఇది పెట్టుకోండి క్యాప్షన్ లాగా, నాకెవరు మాదిరి చెప్పండి,
నేనెవరికి మాదిరి? నా మాదిరి ఎవరో చెప్పుకోవడానికి నా పైన ఒక ఆయన ఉండాలి. నేను ఎవరికి మాదిరి ఇస్తున్నానో నా కింద మరొకరు ఉండాలి. ఈ మధ్య మేము అకౌంటబిలిటీ మీద క్లాసులు చేస్తున్నప్పుడు ఒక మాట ఇలా చెప్పాల్సి వచ్చింది. అదేంటంటే జవాబుదారీతనం గురించి కొన్ని పాఠాలు చెప్దాము. 18 లెసన్స్ చేసినట్టున్నాం, 18. అందులో ఒక మాట ఇట్లా వచ్చిందన్నమాట. ఆ మాట ఏంటనంటే, వినండి చాలా జాగ్రత్తగా. ఏమంటే నీ మీద పౌలన్న లాంటోడు ఉండాలి. నీకట నీ మీద ఎవరు ఉండాలి? పౌలన్న లాంటోడు ఉండాలి. నీ పక్కన నీ బర్నబా లాంటోడు కూడా ఉండాలి. నిన్ను ప్రోత్సహించి నీతో కలిసి పనిచేసే బర్నబా లాంటోడు. నీ కిందన తిమోతి లాంటోడు ఉండాలి. నీ పైనున్న పౌలు దగ్గర మాదిరి తీసుకో, నీ పక్కనున్న బర్నబాతో కలిసి మాదిరిని అనుసరించి నడువు. నీ కిందన తిమోతికి నువ్వు ఎలా బ్రతకాలో మాదిరి మిగిల్చు. అప్పుడు నీ పైన ఒక మాదిరి ఉంటాడు, నీ కిందొక మాదిరి ఇస్తావు. నీ పక్కన మాదిరిని నడుచుకునేటువంటి ఒక ఎంకరేజర్, ప్రోత్సహించేవాడు. అప్పుడప్పుడు అడుగుతుంటాను నేను, నీ పైన మీ పౌలన్న ఎవరు? నీ పక్కన మీ బర్నబా ఎవరు? మీ కింద మీ తిమోతి ఎవరు? మాకెవరు ఉండరండి. మాదంతా ఏం బతుకు చెప్పరే? ఏకాకులుగా బతికేద్దాం అనుకుంటాం. కుదరదండి. ఏమండి, సోలో క్రిస్టియానిటీ లేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సోలో సింగింగ్లు అలవాటయ్యి మనోళ్ళకి సోలో క్రైస్తవ్యం మొదలెడుతున్నారు. ఒంటరి క్రైస్తవం. 2-3 కలిసి పాడితే ఈవిడికి జిమ్మ పడిపోద్ది. జిమ్మ అంటే నోరు మళ్ళీ ఏదో అనుకునేరు. జిమ్మ పడిపోద్ది అంటే నోరు పడిపోద్ది. పాడదండి ఈవిడ. ఎమ్మ పాడడం వాళ్ళు పాడుతున్నారు కదా. అదే ఆవిడ ఒక్కడే పిలవండి, ఆవిడ ఒక్కరితోనే పిలవండి, స్పెషల్ సాంగ్ ఇవ్వండి. అసలు చచ్చిపోతారు మ్యూజిక్లు వాయించలేక. ఎంత బాగా పాడేస్తారో సిస్టర్ గారు. మరి మిగిలితో ఎంత కలవరు? కుదరదు. నాకంతే. అది బైబిల్ కాదు, అది బైబిల్ విధానం కాదు. బైబిల్లో ఒంటరి క్రైస్తవ్యం లేదు. బైబిల్లో జంట క్రైస్తవ్యమే ఉంది. అందుకనే ప్రభు తన శిష్యులను పంపించినప్పుడు 2x2 ఫెలోషిప్, ఇద్దరిద్దరుగా పంపించాడు. ఆమె అర్థమవుతున్నదా? ఆ కారణం చేత నీ ఒంటరివి కావద్దు. సంఘములో ఎప్పుడు నువ్వు ఒంటరివి కావద్దు. నీ పైన నీ సేవకుడు ఒక పౌలు లాంటి వాడైతే, నీ పక్కన నీతో కలిసి ప్రార్థించి ప్రయాసపడుతున్న ఒక బర్నబా లాంటి వాడు సహోదరుడు ఉంటే, నీ వాక్యం, నీ యొక్క వినండి ప్రియులారా, నీ సమయం, నీ ధనం, నీ వాక్య సంపద మరొకరిలో పోసి ఒక తిమోతిని తయారు చేయగలిగితే వినండి ప్రియ, సంఘములో ఎంత బాగుంటుందో. నేను బాధపడుతుంటాను. అదేంటనంటే మా దగ్గర కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ కూడా ప్రాబ్లం ఉండకుండా చూసుకోవాలి. అదేంటనంటే మెడికల్ కాలేజీ నుంచి మాకు పిల్లలు బాగా వస్తారు మా చర్చ్కి. ఒక చెల్లి ఉంటుంది, అందరినీ కోడిపెట్ట పిల్లల్ని మోసుకొచ్చినట్టు ఆటోలోనో దేంతోనో మొత్తం అంతా తీసుకొస్తుంది. మేము అనుకుంటాం వాక్యం నేర్చుకుంటున్నారు, ఎదుగుతున్నారు పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అనుకుంటాం. ఆ పిల్లకేమో ఏమండి ఎంబీబీఎస్ అయిపోయింది, తర్వాత ఉంటుందిగా ఇంటర్న్షిప్ సంవత్సరం, అది కూడా అయిపోయింది, హౌస్ సర్జన్ అయిపోయింది. అన్నయ్య వెళ్ళిపోతున్నానంటే, అమ్మ నీ తర్వాత ఎవరక్కడా అని అడుగుతుంటాను. నీ తర్వాత ఎవరినో సిద్ధం చెయ్యు. తర్వాత దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకొస్తారు. మీ కాలేజీలకు హాస్టల్లోకి వచ్చే రోజులు చెల్లిపోయినాయి కదా. నువ్వు ఎవరమ్మా సిద్ధపరిచావంటే, ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి. బాగా భారంగా ఉండి పనిచేసిన ఏ చెల్లెళ్ళు, ఏ తమ్ముళ్ళు వెనకాల ఉన్న వారిని ఎవరిని సిద్ధం చేయాల. అసలు ఫస్ట్ టైం మా మందిరానికి సుమారు 40-50 మంది మెడికోస్ వచ్చేవాళ్ళు పిల్లలు. చాలా బాగా నడిపించారు అప్పుడు లీడర్స్. వాళ్ళు మెడిసిన్ అయిపోయినతో వెళ్ళిపోయాక మొత్తం గుల్లైపోయింది. ఏమరా బాబంటే వీళ్ళు తిమోతిలు తయారు చేయటం రాలా. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? కనుక నేను ఎప్పుడు ఏ చోట్ల కూర్చొని ప్రభువుని ఆరాధించేదాన్నో, నేను ఈ చర్చకి రాని రోజు వచ్చినప్పుడు నా కుర్చీలో మరొకరు కూర్చోబెట్టేలాగా పనిచేసిపోవాలి నేను. అర్థమైందా? అలా చెప్పినా అర్థమవుతుందా? అలా చెప్పా. నేను ఎప్పుడు ఏ చైర్లో కూర్చొని దేవుని మందిరంలో ఆరాధిస్తూ ఉన్నానో, నేను ఆ సీట్ ఖాళీ చేసేసరికి ఆ సీట్లో మరో మనిషిని తయారు చేసి వెళ్ళాలి అనేటువంటి మంట ఉండాలి. అప్పుడు నీ తిమోతి నీకున్నట్టు లెక్క, నీ బర్నబా నీకున్నట్టు లెక్క, నీ పైన నీ పౌలు ఉన్నట్టు లెక్క. ఎవరూ లేకపోతే నువ్వు ఎవరివో తెలుసా? ఐసోలేటెడ్ క్రిస్టియన్. క్రైస్తవ్యంలో ఐసోలేషన్ లేదు.
సోలో లేదు. ఈ విషయం గమనించాలి. నాకు ఎంత సంతోషం అంటే వీళ్ళు పౌలు భక్తుడు ఎంత ఏమైనా సంబరపడిపోయి చెప్తున్నాడనంటే, ఉపద్రవాలు వచ్చినా ఆనందంతో వాక్యం అంగీకరించారు. పరిశుద్ధాత్మ కలిగిన ఆనందంతో వాక్యాన్ని మీరు స్వీకరించారు. మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు. చివరికి మీరు మాదిరైపోయారు. మమ్మల్ని మాదిరిగా పెట్టుకున్నారు. మీరు మరొకరికి మాదిరి ఇచ్చేస్తున్నారు. ఎంత బ్యాలెన్స్గా ఉన్నారండి వాళ్ళు. సిగ్గుపడతారా? చెప్తారు. సిగ్గుమాలిన జనులారా అనమంటారా? జఫన్యా లాగా సిగ్గుమాలిన జనులారని అరవక మునిపే సిగ్గుపడదాం. అదేంటనంటే వీళ్ళు బేబీ క్రిస్టియన్స్ అండి. వీళ్ళ మధ్య పౌలు ఎక్కువ కాలం ఉండేం పరిచర్య చేయలా. 3 విశ్రాంతి దినాలు ఉన్నాడు. దాన్ని మించి మహా ఉంటే మరొక 9 రోజులు 13 రోజులు ఉండొచ్చు అని మరొక క్యాలిక్యులేషన్ ఉంది. ఈ మాత్రం చేసి అక్కడ ఉంచిన సహోదరుడితో ఏమంటే పరిచర్య జరిగిస్తా ఆయన కొరింథీయులకు రాసేసాడు మొదటి పత్రిక. మొత్తానికి ఈ తెస్సలోనిక విశ్వాసులు ప్రభువులోకి వచ్చిన ఆల్మోస్ట్ 2.5 yearsకి వచ్చేసింది ఒక లెటర్. 2 సంవత్సరాల ప్రాయమున్న క్రైస్తవ సంఘాన్ని గురించి వారి సేవకుడు ఇంత మంచి మాట రాస్తే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారా? ఏంటే తలదించేస్తున్నారు? ఏమనుకుంటానన్నా చెప్పండి. ఇన్ని సంవత్సరాల క్రైస్తవులు, అమ్మా నువ్వు చాలా మాదిరి అయితేవి బ్రదర్, మీరు మాదిరి గల క్రైస్తవుడు అని ఎవరైనా నిన్ను గురించి చెబుతారా అన్నది ఒక గంభీరమైన ప్రశ్న. టైం అయిపోతుంది, వచ్చేస్తున్నాయి లోపల ప్రవాహంలాగా ఉదాహరణలు, కానీ అన్నిటికీ అడ్డుకట్టేస్తున్నాను. మళ్ళీ టీ తాగి మళ్ళీ సెషన్లో మనం ఉండాలిగా, అందుకని. ఎన్ని వచ్చాయి చెప్పండి ఇప్పుడు? మొదటిదేమో శక్తివంతమైన సంఘం, రెండవది ఏర్పరచబడిన సంఘం, మూడవది మాదిరి గల సంఘం. 4వ చెప్తాను చూడండి. 8వ వచనం ఎట్లుంది అంటే 7 నుంచి కలిపే ఉంటుంది, కాకపోతే 8 ప్రత్యేకం చదువుతుంది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడాయిన గనక మేము ఏమీ చెప్పాల్సినటువంటి అవశ్యము లేదు. వీరు ఎలాంటి సంఘం అంటే సువార్తిక సంఘం, ఎవాంజలికల్ చర్చ్. సువార్తిక సంఘం అంటే వీళ్ళకి సువార్త చెప్పే అభ్యాసం ఉందట. తెస్సలోనిక పెద్ద వ్యాపార కేంద్రం. గ్రీసులకు ప్రాముఖ్యమైన పట్టణం ఏథెన్స్ అయినా ఏథెన్స్ కంటే తెస్సలోనికలో ఎక్కువ బిజినెస్లు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. కాబట్టి మంచి వ్యాపార కేంద్రం. అందులో తెస్సలోనిక పట్టణస్తులు ఎక్కువ సంచార వ్యాపారస్తులు వీళ్ళు. అమ్మ వింటున్నారా? ఐటనరీ బిజినెస్ పీపుల్ సంచారం చేస్తూ వ్యాపారాలు చేస్తుంటారు. ఆ కారణం చేత తెస్సలోనిక తర్వాత వినండి, అక్కడ చెప్పబడినటువంటి మాట, మాసిదోనియా అకయ ఆ ప్రాంతాలన్నీ తిరుగుతా వాళ్ళు సువార్తం చేస్తున్నారట. వాళ్ళు సువార్త చేసే విషయం 2 చెప్తాను. మొదటిదేమో అమ్మ వింటున్నారా? వాక్యము మ్రోగెను అంటే వాళ్ళ సువార్తలు ఏం చెప్తున్నారన్నమాట? వాక్యమే చెప్తున్నారు. మేము వ్యాపారం చేసి ఎంత గడించామో, ప్రియులారా మీరు వ్యాపారం చేసి డబ్బులు గడించాలంటే మేము నమ్మిన యేసుప్రభువుని నమ్మండి అని బిజినెస్ గాస్పెల్ చెప్పలేదు వీళ్ళు. ఈ రోజులు అది ఎక్కువైపోయిందిగా. ఒక ఆయన అంటాడండి, ఆయన తర్వాత నేనే ప్రసంగం చేశా. ఏమంటే ఆయన అంటాడు, ప్రియులారా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడంటే వచ్చిన బీరువా చూడండి, నాకు 22 సూట్లు ఉన్నాయన్నాడు. కోట్లు ఉన్నాయంట. పాప ఫ్రంట్ లైన్లో దమ్ముమడికెళ్ళి వచ్చినట్టున్నాడు ఆ రైతు. అతని యొక్క లాల్చి, అతని పంచె మొత్తం ఒకలాంటి ఎరుపు రంగు వచ్చేసింది. పేదాడేమో బహుశా. అతను కూర్చొని ఇలా వింటున్నాడు ముఖం పెట్టి. అతని మొక్క వెలుకలు మారిపోతున్నాయి. అదేంటో ఆయనకి 22 కోట్లు ఇచ్చి కోట్లు అంటే డబ్బు కాదు, సూట్లు ఇచ్చి దేవుడు ఆశీర్వదించి ఇలా చూసుకుంటున్నాడు గుడ్డ మొక్కలు. ఇదేంటి నా బతికి ఎట్లా అయిపోయింది అని. అది ఆశీర్వాదమా? సరే, ఆయన ప్రసంగం అయింది. తర్వాత నేనేదో వాక్యం చెప్పి భోంచేస్తున్నప్పుడు చెప్పాను, అన్న మీ కోట్లు మీ సూట్ల విషయం ఎక్కడ చెప్పకండి. మీ ముందుకు వచ్చున్నాడు ఆ పెద్ద ఆయన. అతని మొక్క వరకు నేను గమనిస్తున్నాను. అక్కడ కూర్చొని అతను ఎందుకో కృంగిపోతున్నట్టు అనిపించింది. అంటే దేవుడు ఆశీర్వాదం చెప్పబోతే ఎలా బ్రదర్? వాళ్ళు ఆశీర్వదించబడ్డానికే చెప్పాను కదా అంటున్నాడు. మళ్ళీ పోనీ అన్న గొప్ప ఆశీర్వాదం చెప్పావు, కానీ
సరే మీకు 22 సూట్లు ఉన్నాయి కదా, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని ఏమంటే నీతిమంతులుగా చేయడానికి పాపం సిలువలో ప్రాణం పెట్టి ఆయన గోచుగొడ్డలే మిగిలాయి. మరి నీకు 22 సూట్లు ఉన్నాయి, ఆయనకేమో గోచుగొడ్డలు మిగిలాయి సిలువ మీద. మీరు చాలా ఆశీర్వదించబడ్డారు కదా, ఆయన కర్షణమేను కదా. మీరు ఎట్లా చెప్పొద్దన్నా మీరు వాక్యం చెప్పండి. నేను కూడా తమ్ముడు చాలాసార్లు చెప్పాడు, ప్రీచ్ ద వర్డ్, ప్రీచ్ ద వర్డ్, ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యం చెప్పండి, దేవుని వాక్యం చెప్పండి. ఈ రోజున ప్రియులారా, మాలాగే ధనవంతులు అవ్వాలంటే ఏమండి యేసుని నమ్మండి, మాలాగే ఆరోగ్యంతో ఉండాలంటే యేసుని నమ్మండి. అందరి ముందు నువ్వు ఆరోగ్యవంతుడివే, ఇంటికి వెళ్ళాక 7 పిడికి లోపలేస్తావు. ఏంటి మాత్రలమ్మా? దేవుడు ఎంత ఆశీర్వదించాడో, నాకు ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఆరోగ్యం ఇచ్చాడు అంటావు. మరి ఇంట్లో పలికి వెళ్ళిన తర్వాత పిడికడ మందులు తీసుకుని వేస్తావు. ఎందుకు బ్రదర్ అంటే కొలెస్ట్రాల్కి ఒకటంట, షుగర్కి ఒకటంట, బీపీకి ఒకటంట, కాళ్ళ నొప్పులకు ఒకటంట, కడుపు నొప్పికి ఒకటంట. అదేలేండి కడుపు నొప్పి ఉదయాన్నే వచ్చి వేస్తారుగా, ఏంటమ్మది పెంట. మరి అంత ఆశీర్వదించబడినోడివి ఎవడో పిడికెడు మందులు ఎందుకు నువ్వు మింగుతున్నావు నువ్వు? ఇదంతా నటన కాదు, ఇదంతా డ్రామా కదా. ప్రియులారా, మనం ఎక్కడో ఒక పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది. వాక్యమే చెబుదాం. వాక్యములను క్రీస్తునే తెస్సలోనికలు ఎంత నచ్చారంటే నాకు, వారు తెస్సలోనిక నుంచి మాసిదోనియా ప్రాంతం అంతా తిరిగేసి, మాసిదోనియా నుంచి అకయా ప్రాంతం అంతా తిరిగేసి, వారు వెళ్ళిన ప్రతి చోటంతా ఎవడు వాక్యం చెప్పారనలేదు, వాక్యం మ్రోగింది అంటున్నాడు. మ్రోగడం అంటే ఎట్లుంటుందో తెలుసా అండి? అమ్మా వింటున్నారా? గంట కొట్టామని కూడా దాని శబ్దం ఇట్లా నాగదు అన్నట్టుగా వినబడుతుంది, మోగుతా ఉంది. దేవుని వాక్యం మ్రోగుతూ ఉందట. కనుక వాక్యముతో సువార్తని చెప్పారు. తర్వాత ఏమండి, మీ విశ్వాసం అక్కడ రాసిందండి. ఏమని అంటాడో తెలుసా అండి? మీరు వెళ్ళిన ప్రతి స్థలమందు దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడైపోయినంటే, సువార్తలో వాక్యం చెప్పారు, సాక్ష్యములో వారి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. సువార్త చెప్పినప్పుడు వాక్యమని చెప్పారు. అమ్మా వింటున్నారా? సాక్ష్యం ఇచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ 2 పనులు చేసి ప్రియులారా అనేకులకు యేసు ప్రభుని పరిచయం చేస్తున్నారు. అందుకే ఈ సంఘం ఎవాంజలికల్ చర్చ్. మీరేమనుకోకపోతే చెప్తాను ఒక లెక్కలు, రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తాను వినండి. సువార్త చెప్పే దాని గురించి ఈ మధ్య కాలంలో ఏమంటే కనబడుతున్న లెక్కలు మీతో చెప్తాను. 100 మంది విశ్వాసులు ఉంటేనంట సంఘంలో, అందులో 95 మంది సోల్ విన్నింగ్ మైండే ఉండదంట వీళ్ళకి. 5గురికి ఏదో ఉంటుంది, ఆత్మలు రక్షించాలా, సంఘానికి ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకెళ్లాలని ఒక 5గురికి ఏదో కొంచెం ఉంటుందట. కానీ 95 మందికి అసలు లేనే లేదట ఈ రోజుల్లో. ఎంత విచారం తమ్ముడిది! 95% సోల్ విన్నర్సే కాదు వీళ్ళు. అదొకటి. రెండో సంగతి చెప్తాను వినండి. మరో లెక్క ఈ మధ్య కాలంలో వేసిన లెక్క ఇది. అదేంటనంటే వినండి, అందులో ఒక 20% మంది, అంటే 100లో 20 నేను ఎందుకు యేసు ప్రభువుని నమ్మానని సంవత్సరంలో 1-2 సార్లు చెప్తారట. 20 మంది, 80 మంది సంవత్సరంలో ఒక్కసారి కూడా వాళ్ళ సాక్ష్యాన్ని ఎవరికి చెప్పారంట. 100 మందిలో 80 మంది సాక్ష్యాన్ని ఎప్పుడు ఎవరికి చెప్పుకోరంట. ఇది ఇప్పుడు ప్రజెంట్ సినారియో, ఇప్పుడున్నటువంటి వర్తమాన కాలపు లెక్కలివి. మిత్రులారా వినండి, ఇంకో విషయం చెప్తాను వినండి ప్రియులారా. ఇవ్వండి, 100 మంది ఉంటే వాళ్ళు చెప్పకపోయినా, సాక్ష్యం చెప్పకపోయినా, సువార్త చెప్పకపోయినా, వాళ్ళు ఏదో ప్రార్థనను ఇంట్లో చేసేటోళ్ళు, ఇవ్వండి సేవ కొరకు పైసలన్నీ ఇచ్చేవాళ్ళు. అమ్మ వింటున్నారు, 100 మందిలో ఈ రోజులో ఒక 29 మంది ఉంటారట. మిగిలిన 71 మంది ప్రార్థన చేయరు, పైసలు ఇవ్వరు. అమ్మ వింటున్నారా? సాక్ష్యము చెప్పరు, సువార్త చెప్పరు. 71 మంది ఏమండి వింటున్నారా? మీరంత అర్థమవుతున్నారు లెక్కలు. 71 మంది 100 మందిలోనే ఇలా ఉంటే, అమ్మ ఆలకిస్తున్నారా? మరి మిగిలినటువంటి వాళ్ళు ఈ 71 మంది, ఆ 29 మంది ఏదో చెప్పుకున్నారు కానీ ఈ 71 మంది ఇలానే ఉంటే మరి ఎందుకు వస్తున్నట్టు వీళ్ళు మందిరానికి? ఎందుకు క్రైస్తవులుగా జీవిస్తున్నట్టు వీళ్ళు అని అంటే ఒక విషయం, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంతే. ఎవరమ్మా వీళ్ళంతా? స్పెక్టేటర్స్, ప్రేక్షకులు వీళ్ళంతే. ఏం జరుగుతుంది సంఘంలో,
ఏమండి సినిమాకి పోతామే అట్లా వచ్చిపోతుంటారనమాట. 2:30 గంటల షో చూడడానికి డబ్బులు కట్టారు, షో అయిపోయింది, ఎవడింటికాడు పోయాడు అన్నట్టుంటారు. వీళ్ళకేమీ బాధ్యత ఉండదు. మెట్టుకు వినండి, సవర్తీకరణ కొరకు మంటతో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 100 మంది విశ్వాసుల మధ్యలో లెక్క బాగా వినండి, 100 మందిలో సువార్త చెప్పాలి, కొత్త వాళ్ళ ప్రభువుని నడిపించాలి, మా సేవకుల వారిని పరిచయం చేయాలి అన్న మంటతో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1 కంటే ఎక్కువేనంట, 2 కంటే తక్కువేనంట. మోర్ దాన్ 1 లెస్ దాన్ 2. అరే ఆది క్రైస్తవ సంఘంలో అట్లా లేరు కదండి వాళ్ళు. యేసు ప్రభుతో కొంచెం ఏమంటే సంభాషణ చేసిన ఆంద్రయ్య వెళ్ళి పేతురు నెట్ట పెట్టుకొచ్చేసాడు కదా. ప్రభువుని అలా కలిసినటువంటి ఫిలిప్పు వెళ్ళి నతనయేలు ప్రభువుని నడిపించేశాడు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమంటే సమరయ స్త్రీకి యేసు ప్రభువు జరిగే సంభాషణ తూచి ఒక్కొక్క పదం విడగొట్టి చదివే ఎంత టైం పడుతుంది వీళ్ళిద్దరు సంభాషణ అని. ఆ సంభాషణ అంతా చదివితే 3 నిమిషాల్లో చదివేశానండి. 3 నిమిషాల ప్రభువుతో జరిగిన సంభాషణలో ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూడరండి అని ఊరందరిని తెచ్చిందిగా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు సవార్థిక విశ్వాసమేనా? మన సంఘాలు సవార్థిక సంఘాలేనా? ఈ మధ్య మేము జొన్నలగడ్డలో ఒక సేవకుల కొరకు మీటింగ్ పెట్టి అందులో పాట పెట్టాను ఉద్దేశపూర్వకంగానే. ఏమండి ఆ పాట ఏమండి చార్లెస్ లూథర్ అనే ఆయన 18వ శతాబ్దంలో రాసినాడు ఆ పాట. ఏమండి అది ఇంగ్లీష్ పాట, తెలుగులో తర్జుమైనది పెట్టాం. మా సేవకులందరూ నేర్చుకోవాలి ఈ పాట, ఆలోచించాలని. ఆ పాటలో ఏముంటుందంటే, ఒడ్డు చేరి నీ ఎదుట నీ ముందు నిలిచినప్పుడు ఒక్క ఆత్మనైనను తేక సిగ్గుపడిపోదునా, ఒక్క ఆత్మనైనను తేక అసలు దర్శించడం ఇది నాకు తగునా, ఒడ్డు చేరి నీ దరికి చేరినప్పుడు నీ ముందు నేను నిలబడిన రోజున ఒక్క ఆత్మనైనను తేక నీ ముందు నిలబడిన రోజున నేను దర్శించదగునా, అది నాకు సిగ్గు కాదు. ఈ పాట చార్లెస్ లూథర్ ఎందుకు రాశాడబ్బా అనే పాట చరిత్ర నేను చదివితే ఒక 17 సంవత్సరాల కుర్రగాడు కంట ఏమండి అతనికి ఏదో రోగం వచ్చింది, వైద్యులు చెప్పారు 4 రోజుల్లో చచ్చిపోతావని. నిజంగా నీకు 4 రోజుల్లో మరణం దగ్గరవుతుంది. ఆ కుర్రోడిని విజిట్ చేద్దామని చార్లెస్ లూథర్ వచ్చి ఆ చనిపోబోతున్న అబ్బాయికి ఏదో 2 మాటలు చెప్పి బలపరచుదామని వస్తే, అంకుల్ 4 రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను కదా, కానీ నేను ఒక్క ఆత్మనైనా నేను ప్రభువుని నడిపించలేకపోయాను. నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రభువుని కలుసుకుంటాను, ఎలాగ నేను దర్శిస్తాను, సిగ్గేస్తుంది అంకుల్, ఏం చెయ్యాలని ఏడుస్తున్నాడంటే పిల్లాడు. ఆత్మల యందు వాంఛలేక, నశించిపోతున్న ఆత్మల మీద వాంఛలేక సోమరుడై నేను ఇంతకాలం వృధా చేశానని 17 years యంగ్ బాయ్కి వచ్చింది నొప్పి. యూట్యూబ్లో వినండి, ఒడ్డు చేరి వచ్చినప్పుడు అనే పాట ఉంటుంది, వినండి ప్రియులారా. ఆ పాట ఆ 3 రోజుల్లో సేవకులను ఏడిపించబడేసింది ఆ పాట. నేను కూడా ఏడ్చే పాడాను. ప్రభు సముఖానికి వచ్చిన దానికి తోడు వచ్చిన స్పీకర్ ఒక ఆయన అంటారు, అంకుల్ శ్యాంబాబు అంకుల్ అంటాడు, ఏయ్ బీమా సీటు ముందుకు వెళ్ళే ముందు ధీమాగలడం నేర్చుకోండర్రా సేవకుల్లారా అన్నాడు. బీమా సీటు దగ్గరికి వెళ్ళినప్పుడు, బీమా సీటు అంటే క్రీస్తు న్యాయపీఠం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది 10వ వచనంలో, క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు, దాని పేరు బీమా సీట్ అని అంటారు, న్యాయపీఠం. ఆ బీమా సీటు ముందుకు వెళ్ళే ముందు ధీమాగా పోవడం నేర్చుకోండి సేవకులు అన్నాడు. ఆ మాట ఒకటి ఇట్లా పిండినట్టు అయిపోయింది. ధీమా లేదే బీమా దగ్గరికి వెళ్ళడానికి. మన సంఘాలు సవార్తిగా సంఘం కావాలి అంటే
కూర్చున్న మనమంతా కూడా సువార్తిక విశ్వాసులం కావాలి. వాక్యంతో సువార్త చెప్దాము, సాక్ష్యముతో విశ్వాసం ప్రకటిద్దాం. అమ్మ వింటున్నారా? మళ్ళీ చెప్పనా? సువార్త చేసినప్పుడు వాక్యం చెబుదాము, సాక్ష్యం చెప్పినప్పుడు మన విశ్వాసాన్ని వెల్లడి చేద్దాము. ఈ 2 పనులు చేస్తే ఏమవుతుందో తెలుసా? మనము సవార్థిక విశ్వాసులం అవుతాము. మన సంఘం సవార్థిక సంఘం అవుతుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయిపోయి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? అమ్మా గుర్తుంటాయా? మొదటిదేంటో చెప్పండి, శక్తివంతమైన సంఘం. రెండోదేంటో చెప్పండి, ఏర్పరచబడిన సంఘం. మూడోదేంటో చెప్పండి, ఇంట మాదిరి గల సంఘం. నాలుగోదేంటో చెప్పండి, సౌవార్తిక సంఘం. తర్వాత చివర చెప్పి ముగిస్తాను. టీ తీసుకున్నాక మనం 2వ అధ్యాయంలోకి వెళతాం. 9-10 వచనాలు చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితారో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. మీరు పరలోకం నుంచి యేసు వచ్చునని ఎదురు చూస్తున్న సంఘం అంటే ఎక్స్పెక్టెంట్ చర్చ్, ఎదురు చూచు సంఘం. ఇదేమి సంఘం? చెప్పండి. ఎవరి కొరకు? యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే సంఘం అంట. అలాగా ఎదురు చూస్తూ వారు బ్రతకడంలో వారి విగ్రహాలను విడిచిపెట్టారంట, జీవము గల దేవుని సేవిస్తున్నారట. దానివలన రాబోయే ఉగ్రత నుంచి ప్రభు తప్పక తప్పిస్తాడు. అలాంటి ప్రభు ఎప్పుడొస్తాడా అని వారు ఎదురు చూస్తున్నారంట. ఒక 2-3 తలంపులు చెప్పి నేను ఈ సెషన్ ముగిస్తాను, వినండి. యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడడం కాదు, ఆయనకు తొందర పెట్టాలంట. మనం త్వరగొచ్చేవా అని నేను చెప్పాల. పేతురు చెప్పాడు ఈ మాట. చూడండి, చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడకు ప్రభుని త్వరపెట్టాలంట, తొందర చేయాలంట ఆయనకి. ఏమండి చూడండి, చదువుతాను. 11-12 వచనాలు. 3వ అధ్యాయం, క్షమించండి, 2వ పేతురు 3వ అధ్యాయం 11-12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములో రవులుకొని లైవైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దాని దాశతో ఆగుతమ్ముడు. నెత్తి మీద ఒక నెంబర్ ఉంది చూడండి. ఏముంది? 2 ఉంది. కిందనేముంది? త్వరపెట్టచ్చు. అంటే ప్రభు అయిన యేసు రాకడ విషయమై యేసుని ఏం చేయాలంట? మనం త్వరపెట్టాలంట. పరీక్షలకు బాగా చదువుకున్న పిల్లగాళ్ళు ఎప్పుడు పరీక్షలు వస్తాయని ఎదురు చూస్తుంటారు. అవునా కాదా చెప్పండి? పరీక్షలు వస్తే త్వరగా రాసేద్దాం, తర్వాత పై చదువులకు వెళ్ళిపోదాం అని. బాగా చదివినోడికి పరీక్షలు ఎప్పుడు వస్తాయని ఉంటుంది. సరిగా చదవనోడికి ఏమనిపిస్తుంది? కరోనా ఇప్పుడు వస్తుంది అనిపిస్తుంది. కరోనా పాస్ అయిపోవచ్చు. బాగా చదవనోడికి ఏమో కరోనా వస్తే బాగున్ను, పరీక్షలు లేకుండా పై చదువులకు వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది అన్నమాట. వినండి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుండే వాళ్ళు త్వరపెట్టగలరు ఎవరంటే సిద్ధపడుతూ ఎవ్రీడే సిద్ధపడ్డాం. ఇలా అడుగుతానేమనుకోకండి. ఈ ఉదయం లేవగానే ప్రభువా మరో దినం ఇచ్చావు, ఈ దినం ముగిసేలోపగా ఈ దినంలోనే నీ రాకడ సంభవిస్తే నీ దగ్గరకు చేరుకునే కృప నాకు ఇవ్వని ఉదయాన్నే ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండకపోవచ్చు. ఎన్ని రోజులను దాటుకుని వచ్చాము ఇంతవరకు. సరే, రాత్రి నిద్రపోతున్నారు. ప్రభువా ఈ నాకు ఎంత విశ్వాసతను కనపరిచావు, నీకు వందనాలు అని చెప్పి నిద్రపోయే ముందు ప్రభువా ఒకరి నీ నిద్రలో ఉంటుండగా నీ రాకడే సంభవిస్తే నీ దగ్గర చేరున్నట్లుగా నువ్వు నాకు నీ కృపనివ్వవా అని జ్ఞాపకం చేసుకొని ఎంతమంది ప్రియులారా నిద్రలోకి పోయి ఉంటారు చెప్పండి? అందుకే కీర్తనకారుడు అన్నాడు, అమ్మ ఆలకిస్తున్నారా, ప్రతి ఉదయమున ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలట, ప్రతి సాయంత్రాన్న రాత్రి వేళ ఆయన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవాలి. మరో దినము నీకు ఇచ్చాడు అంటే ఆయన రాకుండా తరుణం వచ్చిందంటే ఆయన కృప.
అలాగనే ఆ దినమంతా నిన్ను నడిపించి రాత్రి వరకు తీసుకుని వచ్చాడంటే ఆయన నమ్మకత్వం. ప్రతి సాయంత్రం ప్రతి ఉదయం ఆయన విశ్వాస్యత, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోమన్నాడు. 92వ కీర్తనలు ఉంటుంది ఆ మాట, 2వ వచనంలో ఉంటుంది, 92:2లో ఉంటుంది. దేవుని పిల్లలమైన మనం ఆయన విశ్వాసతను జ్ఞాపకం చేసుకున్న గడియలో వినండి ప్రియులారా, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ దినాన్ని మనం ఆరంభించినప్పుడు, ప్రభా ఇది నీ రాకడ సమయం అయి ఉంటే నా బ్రతికేంటి అనే ప్రశ్నతో మనం సిద్ధపడాలి, అలా వేడుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు అండర్లైన్ చేయండి, వచనం అండర్లైన్ చేయండి ప్లీజ్ మీ బైబిల్లో. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునుగా చేసుకొనెను. యేసు రాకడ కొరకు త్వరపెడుతూ బ్రతుకుతున్న వాళ్ళు, ఆయన వస్తాడు అని ఎదురు చూచేటువంటి విశ్వాసులు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తమను తాము పవిత్రునిగా చేసి. ఇక్కడ విషయం అడగాలి మిమ్మల్ని, యేసు ప్రభు పరిశుద్ధుడా పవిత్రుడా చెప్పండి? పరిశుద్ధుడా పవిత్రుడా? యేసు ప్రభు పరిశుద్ధుడా పవిత్రుడా? ఓ భలే తెలియని వాళ్ళు మీరు, కమ్మవాళ్ళు. దేవుడుగా ఆయన పరిశుద్ధుడే, నో డౌట్. పవిత్రుడు ఎందుకు కావలసి వచ్చిందనంటే, ఇవాడు దేవుడుగా ఉంటే శోధింపబడడు, కానీ శరీరముతో వచ్చిన కారణం చేత మనవలే అన్ని విషయాలు శోధింపబడినను పాపము లేనివాడుగా తను తాను పవిత్రునిగా చేసుకున్నాడు. కనుక యేసు రాకడ కొరకు ఎదురు చూసే మనం ఆయా రకాలుగా మనం శోధించబడతా ఉన్నప్పుడు మనం పవిత్రులుగా చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధిని మనం చేరుకోవాలి గనక. కాబట్టి ప్రియమైన స్నేహితులు, ఎంత బాగుందండి చర్చ్ అంటే, సంఘ విశ్వాసులు ఎంత బాగున్నారు. వారు ఎదురు చూచే విశ్వాసులు. ఏవండి? వారు ఎదురు చూచే విశ్వాసులు. కనుక అందుకే ఇది మోడల్ చర్చ్ అన్నాం. మళ్ళీ చెప్తాను వినండి, భూమి మీద ఏ సంఘము పర్ఫెక్ట్ చర్చ్ కాదు. ఒకవేళ మా చర్చి పర్ఫెక్ట్ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు తమ తామే మోసం చేసుకున్నట్టు లెక్క. భూమి మీద ఏ సంఘము పరిపూర్ణమైన సంఘం కాదు. ఏవో లోటుపాట్లు ఉంటాయి, ఎవడేవో లొసుగులు ఉంటాయి, ఏవో తప్పడడుగులు ఉంటాయి అమ్మా. కానీ ఒక విషయం గమనించేది, మాదిరి గల సంఘాలుగా మారచ్చు. కనుక ఈ సంఘం పర్ఫెక్ట్ చర్చ్ అని పౌలు చెప్పడం లేదు. లోపాలు బోల్డని చెప్పాడు, తర్వాత వెనక్కి వచ్చేసరికి చాలా లోపాలు ఆయన సవరించడానికి ఎన్నో సూచనలు చేశాడు. కాబట్టి ఇది మాదిరి గల సంఘం, ఇది మోడల్ చర్చ్. ఎలా ఉంటుందంటే, మొదటి మాట చెప్పండి, శక్తివంతంగా ఉంటుంది. రెండవ మాట ఏర్పరచబడింది ఉంటుంది. మూడవ మాట మాదిరిగా ఉంటుంది. నాలుగవ మాట సువార్త పనిలో ఉంటుంది. ఐదవ మాట ఎదురు చూస్తూ బ్రతుకుతుంది. అలాగ మనమున్న స్థానిక సంఘాలు ఉండినట్లు ఆ సంఘంలో మీరు నేను ఇండివిజువల్గా ఎవరికి వారమే ఈ అనుభవాలతో బ్రతుకున్నట్లు ఆయన కృప కొరకై మనం వేడుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన తండ్రి, సంఘం ద్వారా మీరు నెరవేర్చుకోవలసిన మీ గంభీరమైన ఉద్దేశాన్ని ఈ ఉదయం మేము అధ్యయనం చేశాం. మేమంతా ఆ ఒక్క తిరుగుబాటు కుటుంబం నుంచే వచ్చాం. మేమంతా చెడిపోయిన కుటుంబాల్లోనే పుట్టాం. మేము చివరికి చెదిరిపోయినటువంటి వాళ్ళమైపోయాం. మమ్మల్ని అందరినీ మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చే సంఘములో చేర్చి మమ్మల్ని మీరు ఆశీర్వదించగోరినందుకు మీకు కృతజ్ఞతలు నాయనా. సంఘమే భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడ్డానికి నీ చేత నెలకొల్పబడిన సమస్త వ్యవస్థ అని అర్థం చేసుకొని ఇందులో సభ్యులమై మేము ఎలాగ బ్రతకాలనో ఒక మాదిరి గల సంఘాన్ని మా ముందు పెట్టి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇవన్నీ మేము చూస్తూ ఉన్నప్పుడు మేము ఇంకా ఎంత ఎదగవలసి ఉందో, మేము ఇంకా ఎంత పరిచయవలసి ఉందో మేము గ్రహిస్తున్నాము నాయన. పసిప్రాయములోనే ఉన్న తెస్సలోనిక సంఘం అంత బాగా బ్రతికితే
మా సంఘాల ప్రాయాలు, మా వ్యక్తిగత క్రైస్తవ జీవిత వయసులు వారితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికమైపోయినాయి. కానీ వారికి ఉన్నటువంటి ఆ స్థాయిలు మా దగ్గర లేవు, ఆ స్థితులు మా దగ్గర లేవు. మీరు కనికరించాలని మీకు ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ కొరకు ఎదురు చూస్తూ మమ్మల్ని మేము పవిత్రపరచుకోవలసిన మేమే శోధనలకు లొంగుతున్నాము, చిక్కిపోతున్నాము. సువార్తను ప్రకటిస్తూ ఉండవలసిన మా వల్ల వాక్యం మొరగటం లేదు, మా సాక్ష్యాలలో మా విశ్వాసం వెల్లడి కావటం లేదు. ప్రభా, సువార్త చెప్పేవాళ్ళు, సాక్ష్యాలు వినిపించేవాళ్ళు కనుమరుగైపోతున్న రోజుల్లో పడ్డాం. మీరు కనికరించండి. మాలో ఒక్కొక్కరిని మీరు మండించి మమ్మల్ని చైతన్యవంతులుగా చేయండి. మాదిరిగల సంఘంగా బ్రతికేందుకు మేము ఒక మంచి ఆధ్యాత్మిక నాయకుని మాదిరిని అనుసరిస్తూ మేము మరికొంతమందికి మాధురులమై మిగిలినట్లుగా మీ కరుణ చూపండి. దయాళుడైన తండ్రి, మీ ఏర్పాట్లో ఉన్నవారు మేము అనుమానించడం లేదు. శక్తితోనూ ఆత్మతోనూ నిశ్చయతతో నీ వాక్యం మా దగ్గరకు వచ్చింది అంటే ప్రభువా, అది మీ ఏర్పాట్లో ఉన్నవారు. మీకు కృతజ్ఞతలు. మా అర్హతలను బట్టి మీరు మమ్మల్ని ఏర్పరచుకునలేదు, కానీ నీ కృపను బట్టి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు నాయన. మేము శక్తివంతమైన విశ్వాసులుగా బ్రతకవలసి ఉంది. మా లోపల ఉండవలసిన ఆ ఎలిమెంట్స్ మేము కలిగి ఉండి బయటకు చూపించవలసిన ఎఫెక్ట్స్ మేము చూపిస్తూ సమతౌల్యమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండేందుకు మమ్మల్ని అందరినీ అలాగున సిద్ధపరచుదరని మమ్మల్ని మేమే నీ దయగల కృపగల స్థలాలకు అప్పగించుకుంటూ టీ బ్రేక్ తర్వాత మరికొద్ది నిమిషాలు మరలా మీ వాక్యాన్ని మేము ధ్యానం చెయ్యాలి. మాకు సహాయం చేయండి. మా ముందు ఉన్న సమయాలు మాకెంతో ప్రయోజనకరంగా మలచండి. క్రీస్తు ప్రభు పేర స్తోత్రించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మనం 2వ అధ్యాయం మొదటి భాగం ధ్యానం చేస్తాం. చాలా తక్కువ టైమే చెప్తాను. దీనికే 1:45 నిమిషాలు చేశాడు వీడు. మళ్ళీ తర్వాత ఎంత చేస్తాడని ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే చెప్తాను. అది మరి ఎక్కువ సమయం కూడా అవసరమే. సేవకులకైతే ఎంతో సమయం చెప్పాల్సిన పోర్షన్ అది. విశ్వాసులు సేవకులందరూ మిక్స్ అయ్యి ఉన్నాం కనుక చాలా తక్కువ సమయం అర్థమైన విషయాలు ధ్యానం చేసి అప్పుడు మనం బ్రేక్ తీసుకుందాం, వెళ్ళిపోదాం. కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం మీరు ఎవరు అంటే టీ బ్రేకులు ఎవరైనా ఎత్తబడే వాళ్ళు ఉంటారని భయపడి చెప్తున్నాను. మీరు ఎత్తబడిపోయి మమ్మల్ని పాపులుగా చేసి వదిలేకండి. మీరు దండం పెడతాం.